లవ్ యూ వైషు. నువ్వు అలా చెప్తుంటే టార్చర్ లా ఉంది. మన ఇద్దరం కలిసి ఉండడం కంటే బ్రేకప్ చేసుకొని హ్యాపీగా ఉందాం. సారీ వైషు, నీ బ్రేకప్ నేను యాక్సెప్ట్ చేయలేను. ఏ ఎందుకు? నేను నీ లవ్ ని యాక్సెప్ట్ చేశా కదా, ఇప్పుడు నువ్వు నా బ్రేకప్ ని యాక్సెప్ట్ చేయి. ఒక్క రీజన్ చెప్పేందుకు నీ బ్రేకప్ యాక్సెప్ట్ చేయాలి. ఏంటవి? నువ్విచ్చినవే. ఆహా, దేర్ ఈస్ అ గోస్ట్ ఇన్ మై రూమా. ఇది గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చే గిఫ్టేనారా? లైటర్. ఏం చేసుకోవాలరా దీంతో? బర్త్డేకి ఎవరైనా గోల్డ్ చైనో, టెడ్డీ బేరో, బొకేనో లేదా అట్లీస్ట్ చాక్లెటో గిఫ్ట్ ఇస్తారు. ఓఆర్ఎస్ఎల్ ఇచ్చావేంట్రా? అంటే ఆ రోజు వీక్ గా ఉన్నావని. ఇంట్లో ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాను అని కాల్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేసి ఆంజనేయ దండకం లింక్ పంపించావు. అది కూడా ఓకేరా. నన్ను డ్రాప్ చేయడానికొచ్చి మా ఇంటి దగ్గర పాన్ షాప్ లో సిగరెట్లు తాగి అరువు పెట్టి డబ్బులు అడిగితే నా పేరు చెప్పావంట. ఆ షాప్ వాడు మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మా నాన్న నన్ను అనుమానిచ్చారా నేను సిగరెట్లు తాగుతున్నానేమో అని. అది కూడా ఎక్స్క్యూజ్ చేసేసా. వెరీ గుడ్. మా తాత చనిపోయి 1 year అయిందని సంవత్సరికం చేస్తుంటే తాత హ్యాపీ యానివర్సరీ అని రాసి బొకే పంపిస్తావా? సిగ్గుందారా నీకు? ఇవన్నీ చాలా చిన్న కారణాలు కదా వైషు. ఏంటి ఇవి చిన్నవా? మన పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడడానికి ఇంటికి పిలిస్తే రాజకీయాల గురించి మాట్లాడి పార్టీ గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయావు. అయినా ఈ పార్టీల పిచ్చేంట్రా నీకు? మా నాయకుడి మీద అభిమానం వైషు. నా ఫ్రెండ్ కి బ్రేకప్ అయితే ఏం మెసేజ్ పెట్టారు సార్? ఓదార్చాను. చాలా బాగా ఓదార్చావు. నువ్వేం బాధపడుకు, నీకు నేనున్నాను అని మెసేజ్ పెట్టావు. మరి నా పరిస్థితి ఏంట్రా? February 14th కి ఎవరైనా ప్యాడ్స్ గిఫ్ట్ గా ఇస్తారా? ఆ రోజు నువ్వు డేట్ లో ఉన్నా అన్నావు కదా. ఒక్క ఎక్స్పెక్టేషన్ అయినా రీచ్ అయ్యావా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం నీ తప్పు వైషు. అసలు నిన్ను యాక్సెప్ట్ చేయడమే పెద్ద తప్పు. యాక్సెప్ట్ చేయడమే తప్పు అయితే నేను నీ బ్రేకప్ ని యాక్సెప్ట్ చేయడం కూడా తప్పే. నీకు పుణ్యం ఉంటుందిరా. నేను హ్యాపీగా ఉండాలంటే నన్ను వదిలే. ప్లీజ్ వైషు, నేను హ్యాపీగా ఉండాలంటే మన అందరం కలిసి ఉండాలి. ఒరే సచ్చినోడా, నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఒక్క ఛాన్స్ అవే సరే, నీ ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా రీచ్ అవుతా. ఓకే, నన్ను ఏదైనా రొమాంటిక్ ప్లేస్ కి తీసుకెళ్ళు. రొమాంటిక్ అంటే పద. ఎక్కడికి వెళ్తున్నాం? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అక్కడికెందుకు? అక్కడ చెరుకు రసం చాలా బాగుంటుంది. నీకు అవకాశం ఇస్తున్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అంటే నీకు షుగర్ కేన్ జ్యూస్ ఇష్టం కదా అని. మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసాం? ఫస్ట్ టైం సిసిడి కేఫ్ లో. ఫ్రెంచ్ ఫ్రైస్ కింద పడిపోతే తీసుకొని తినేసావు. అట్టగాడిదా. What mommy? What do you want? You wanna dance with me? సౌండ్ కి నిద్ర పట్టట్లేదురా, డిస్టర్బెన్స్ ఉంది. See, this is my hall, my space. I can do whatever I want. ఏంట్రా నీ కోల? నీ హాలు, నీ రూము, నీ స్పేసా? Yes, mom. సౌండ్ వచ్చిందా చర్మం మొల్చేస్తా. Huh. నిద్ర పట్టట్లేదు.
సరిపోద్ది. ఆంటీ కాలు పట్టుకోండి. అయిపోయింది 2 minutes. అయిపోయిందా? గోరు ముద్దలు పెడుతున్నారా? లాస్ట్ ముద్ద అయిపోయింది అనడానికి. ఇద్దరు కలిసి కన్న కొడుకులు చంపేస్తారా? పూజ, ఆంటీ ఇంకో ట్రైల్ వేద్దామా? ఏంటి ఇంకో ట్రైల్ వేసేది? ఏదో విండో షాప్ మొగాలు మీరునే వెళ్ళండి. అయితే బుద్ధిగా పడుకో. నాకు సోఫా మీద నిద్ర రావట్లేదమ్మా. అయితే మేడ మీదకి వెళ్ళి పడుకో. సౌండ్ వినపడిందా? ఎలా? వలలో సిక్కిన శాప దగ్గరికి వెళ్ళి నీకు సరిగ్గా ఈత రాదు నెక్కిరించాడంటే ఎవడో. సొంత ఇంట్లోనే శత్రువులు ఎక్కువైపోయారు. అమ్మా, రేపటి నుంచి నేను పక్కింటి ఆంటీ ఇంట్లోనే పడుకుంటా. నోరు మూసుకొని పడుకో. జ్యోతి గారు వచ్చినప్పుడు తాలిబొట్టు 2 పూలదాన్లో తెచ్చుకోలేకపోయావా? పిల్లిగడ్డ మీద మనసు పడ్డరా? ఏదో ఉంపుడిగా తిని పిలిచినట్టు ఏక వచ్చినంత అరుచుకుంటూ వస్తున్నావు. నేను లైన్ చేస్తున్నా. ఈయన గురించేనా చాలా గొప్పగా చెప్పావు. తెలివితేటలకు తెల్ల చొక్కా వేసినట్లేదు. తెలివితేటలకు పొట్టుందేంటి? అభాషణ చేయించుకుంటాడులే పెద్దానికి బొక్కల డౌట్లో నువ్వు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల అడుక్కోవాల్సి వస్తుంది సార్. అసలు డివోర్స్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి? పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు లేదా? కొడుకు ఉద్యోగం చేస్తున్నాడుగా. అయితే తండ్రిగా ఆయన బాధ్యత మర్చిపోతాడా? మర్చిపోలేదు కాబట్టే ఎంతో కొంత పంపిస్తున్నాం. ఒకడేసే ముష్టి మాకొద్దు. మీరు చెప్పినంత ఇస్తే మెయింటెనెన్స్, మాకు నచ్చినంత ఇస్తే ముష్ట. మాకు న్యాయం కావాలి. నాకు అన్యాయం జరగకుండా ఉంటే చాలండి. మీరే మాకు దిక్కు సార్. అమ్మా, 370 రూపాయలు ఫీజు ఇచ్చి వారానికి 4 సార్లు ఆఫీస్కి వచ్చేస్తున్నావు. లీగల్ గా మీకు మెయింటెనెన్స్ డబ్బులు కావాలంటే పిటిషన్ వెయ్యాలి. మీరు ఎలా చెప్తా అలా సార్. మరి ఫీజు పద్దు రాసుకోండి, ఆకరణిస్తా. నా బతుకు కిరాణా కొట్టు అయిపోయింది. అరువులు ఈ సంజంలో బరువులు తప్ప డబ్బులు రావట్లేదు. మీరెంతో మంది సమస్యలు తీర్చిన దేవుడు సార్. నన్ను దేవుణ్ణి చేసి దక్షిణేస్తున్నారు, ఫీజులు ఇవ్వట్లేదు. నేను వారం రోజులు ఉండట్లేదు, అంతవరకు ఆఫీస్కి రాకండి. ఆ, తీర్థయాత్రలకు వెళ్తున్నారా? కొన్ని ముందే చెప్పుకోలేం. హలో, వస్తున్నా అండి. అమ్మా, ఆ, నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను. ఉమ్. కాల్ ఎక్కడి నుంచి? మీ జూనియర్ లాయర్ దగ్గరికి మా నాన్నగారు వెళ్ళారంట, రమ్మంటున్నారు. నా దగ్గరే వర్క్ నేర్చుకుని నాకు ఎగనెస్ట్ గా నా ఆఫీస్ ఎదురుగానే కొట్టేటేసింది. నా ఉసురు తగులుతుంది. అంటే ఏంటి? జీవితాంతం మీకు అసిస్టెంట్ గానే ఉండాలా? మేము ఎదగకూడదా? మాటలు నేర్చిన మంత్రగత్తె, రా చూసుకుందాం. మీరేంటి ఇక్కడ? నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంకుల్ మీరు ఇంకా కలిసి ఉండరా? కలవకుండా ఉండడానికే డివోర్స్. మిమ్మల్ని ఐ హావ్ సీన్ యు సమ్వేర్. మేబీ హైకోర్టులో అయి ఉండొచ్చు. మీరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర లైసెన్స్ చేస్తుంటారు కదా? వైజాగ్
బుల్లయ్య కాలేజ్ గుర్తుందా? బొల్లయ్య కలిసి మాకేం తెలీదు, మాది పైడాబే రాయిస్తా. నువ్వు చదువుకున్నావా? లాయర్ అయ్యావా? అప్పులు తీసుకుని క్యాంటీన్లో సమోసాలు తినే నువ్వు సమస్యలు సాల్వ్ చేసే పొజిషన్కి వచ్చావంటేనే అందరూ నీలాగుండ్రు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాయిస్తా. ఆ గ్రాటిట్యూడ్ తోనే మీ పేరెంట్స్ కి డివోర్స్ ఇప్పిస్తున్నా ప్రసాద్. సడన్ గా ఈ డివోర్స్ ఏంటి? నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీరు ఇంకొక అమ్మాయిని చూసుకున్నారా? అమ్మాయా? ఆయనకు అమ్మాయే. ఆహా. అవును, మేము కాలేజీ చదువుకునే రోజుల్లో లవ్ చేసుకున్నాం. రీసెంట్గానే వాళ్ళ ఆయన పోయారు. ఇప్పుడు మీరిద్దరూ ఒకటి అయిపోదాం అనుకుంటున్నారు అంతేనా? అంతే. ఓరి నాయనో. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫాదర్. థ్యాంక్ యూ. అదేంటి వాళ్ళు విడిపోతున్నారని నీకు బాధ లేదా? లేదు, అసలు వాళ్ళు ఎప్పుడు కలిసి ఉన్నారని. సత్తి చెప్పాల్సిన నువ్వే డివోర్స్ తీసుకోమని ఎంకరేజ్ చేస్తే ఎలా? సర్దుకుని బ్రతకమని చెప్పగలం, కానీ 4 గోడల మధ్య కలిసి ఉండాల్సింది వాళ్ళు. ఏ నిర్ణయమైనా వాళ్ళిద్దరూ కలిసి తీసుకుంటే బాగుంటుంది. అస్తమానం మన ఆఫీస్కి వచ్చి విసిగించొద్దు. అయ్యా మీరు ఎలా చెప్తాలా? అయ్యా మీ ఫీజు అయ్యా. హలో, నీకోసం ఐఫోన్ తీసుకొస్తున్నాను. ఉమ్. మీరు చల్లగా ఉండాలి. ప్రస్తుతానికి ఐఫోన్ కవర్ తీసుకొస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, భ్రమరామిక అంటే నేనే. రాకేష్ గారు పంపించారండి మిమ్మల్ని వెహికల్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయమని. ఓ డ్రైవరా? ఇంకా నేను దొంగ అనుకున్నా. డీసెంట్ గా డ్రెస్ కూడా వేసుకున్నాను అయినా మీరు. ఈ మధ్య దొంగలు కూడా బాగా డీసెంట్ గా ఉంటున్నారు కదా. రైట్. అయినా నేను రాకేష్ కి చెప్పానే ఆటోలో వెళ్ళిపోతా అని. ఆయన నిన్ను పడ్డా- చెప్పారు కానీ ఇది కంపెనీ పాలసీ అంటే మీరు ఇప్పుడు రాకపోతున్నా జాబ్ పోతుంది మేడం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ కార్ లెక్కే సరదా నాకు అస్సలు లేదు. ఆ. నువ్వేదో జాబ్ పోతుంది అంటున్నావని వస్తున్నా, పద. రండి మేడం. మీరు సేవ్ అయ్యారు మేడం. మేడం 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 1 minute. మీకు సర్వీస్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. బా ఏం కూర్చున్నారు మేడం. జింగిలాలు జింగిలాలు జింగిలాలు. నేను నిజంగానే రాకేష్ పంపించాడా? రాకేష్ ఇస్ వెరీ జెన్యూన్. కొంచెం వర్క్ చేసినా ఎక్కువ అప్రిషియేట్ చేస్తాడు అండ్ అమ్మాయిలకి చాలా కేర్ తీసుకుంటాడు. యా, నైస్ గై. మీరేం చదువుకున్నారు? 9th పాస్ మేడం. 10th క్లాస్ సమ్మర్ కోచింగ్ లో ఆపేశానండి. చదువుకొని ఉంటే మీరు మాలాగే మంచి జాబ్ చేసుకునే వాళ్ళు కదా. అంటే మా ఇంటి ఎదురుగా ఒకడు బాగా చదువుకొని పిచ్చి అయిపోయాడండి. అప్పుడు నుంచి నేను చదువు మానేశాను. మీరంత సెన్సిటివా? అత్తని ఆంటీ అని ఎవరు పిలిచినా కూడా తట్టుకోలేని సెన్సిటివ్ అండి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? వేరే వాడితో ఉంది. నాకు ఫిలోఫోబియా. అంటే మీరు ఎక్కువ రోజులు బతకరా? చచ్చిపోతారా? లైఫ్ అంటే అంతే మేడం. కేర్ తీసుకున్నవాడికి జుత్తు ఉండదు, బెచ్చగాడికి జుత్తు ఉండదు. ఫిలోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్ ఆర్ ఫార్మింగ్ ఎమోషనల్ అటాచ్మెంట్స్. ఇదెప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచో ఉంది. దానికి ట్రీట్మెంట్ లేదా? ఉన్నాయి. సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ. దీన్ని పడేయడం కన్నా క్యాన్సర్కి మందు కొనుక్కోవడం ఈజీ. ఏంటి? మీ మెడికల్ షాప్ వచ్చిందండి. మీ ఇల్లు వచ్చిందండి. వైష్ణవితో బ్రేకప్ అయి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే భ్రమరాంబికను లవ్ చేసావా? వైష్ణవి టిష్యూ పేపర్ లాంటిదే. సమయానికి పనికొస్తుంది కానీ మూతి తుడుచుకున్నాక మూలన పడేస్తాం. అదే భ్రమర శుభలేఖ లాంటిది. భద్రంగా బీరోలో పెట్టుకోవచ్చు. నువ్వు కుక్కలాంటివి, అది అమ్మాయి అయితే చాలు. కుక్క కూడా మొక్కేస్తేనే అన్కండిషన్లో చూపిస్తుంది. ప్రతి మనిషికి అనుకూలంగా ఒక టైము, ఒక రేటు, ఒక సిచ్యువేషన్ వస్తాయి. ప్రయత్నం చేయాలి. మూసుకొని కూర్చుంటే ముసలిదే కూడా చూడదు. అదే నలుగురు ట్రై చేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది. పాచిక వేసాక పారకపోదుర నూరారు. మీ నాన్నగారు షెఫా? ఆయన గుడ్లోడబడ్డమే రాదు. మరి అక్కడ ఎవరితోనూ పులిహోర కలిపేస్తున్నాడు? మా నాన్న పక్కా జెంట్ల్మెన్. ఆ పక్కన ఎవరు? ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నాడేమో. నేర చరిత్ర మీ బాబుకు ఉంది. మా బాబు సూపర్ క్లీన్.
హలో, మా డాడీకి ముందు నేర చరిత్ర. డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా సార్లు దొరికిపోయాడు కదా. మా బాబు ఇన్స్టా మొత్తం చెక్ చేశాను కానీ ఆవిడని ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు. ఫాలోయింగ్ లో చెక్ చేయాల్సింది. మా నాన్న ముగ్గురినే ఫాలో అవుతున్నాడు. మలైక అరోరా, శిల్పా శెట్టి, లోకులు కాకలాంటి. మీ డాడీ ఎవరినో లవ్ చేశా అని చెప్పాడు కదా, అది ఈవిడేమో. అయ్యుండొచ్చు. ఫాలో చేద్దాం పద. నాకు ఆఫీస్ ఉంది. దాన్ని అక్కడే వదిలేసి నువ్వు నాతో రా. నేను ఆంటీకి కాల్ చేస్తా. ఐఫోన్ ఉంది కదా నేను ఎన్నిసార్లు తీకే. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే కిమ్మగడి కితకలు పెట్టినట్టే. మా నాన్నని చంపేసి ఆ నేరం నా మీద తోసేస్తుంది. ముందు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. యాక్చువల్లీ కొండనాలికి మీద గుద్దేస్తాను. మూసుకొని రా. మనం చేస్తుంది తప్పేమో అనిపిస్తుంది సుక్కు. మనసుకు నచ్చినట్టు బతకడంలో తప్పే ఉంది సుని. మనం ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా. ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటే అందరూ నవ్వుతారేమో. నవ్విన వాళ్ళెవరూ కన్నీళ్లు తుడరు, కష్టాలు తీర్చరు. ఈ వయసులో నీకు ఒక తోడు కావాలి, నాకు కంపానియన్షిప్ కావాలి. అందుకే మనమిద్దరం ఒకటవ్వాలి. నీకో కొడుకున్నాడు కదా, ఒప్పుకుంటాడా? వాడు నా కొడుకు అనడం కంటే మంచి ఫ్రెండ్ అంటాను. ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటాడు. ఇద్దరూ బోకేదోలే. అప్పట్లో రాయితో రాయిని కొడితే అగ్గి పుట్టిందంట. ఇప్పుడు సింగిల్ రాయితో నేను ఎత్తి బతలు కొట్టేసి బ్లడ్ పుట్టించనా? నేను ఆంటీ కాల్ చేస్తా. విను. నీకు విడాకులయ్యాక ఏ గొడవ లేకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందాం సుక్కు. అవును, ఎంత తొందరగా నా భార్యను వదిలించుకుంటే అంత మంచిది. చూసావా, మీ డాడీ మర్డర్ స్కెచ్ చేస్తున్నాడు. ఆయనకి సంతకం పెట్టిన తర్వాత కింద చుక్కలు పెట్టడం సరిగ్గా రాదు. మటర్ స్కెచ్ ఒకటి బాకలాగా. మా ఇంట్లో దీని గురించి ఏం మాట్లాడాలో నాకు తెలీదు. నువ్వే అందరినీ ఒప్పించాలి. సునీ, మహా అయితే 5-10 ఏళ్ల కంటే ఎక్కువ బతకం. దానికి కూడా వేరే వాళ్ళని ఒప్పించాలనుకోవడం మూర్ఖత్వం. బా, బండి చాలా దూరం వెళ్ళిందే. వీడేంటి ఇక్కడ? ఇన్ని సీరియల్ డైలాగులు ఎప్పుడు నేర్చుకున్నావు ఫాదర్ డికాప్రియో? డైలాగ్స్ కాదురా, బాధ. ఒక లవ్వు లేదు, ప్రశాంతత లేదు. మాట్లాడనివ్వకుండా మీ అమ్మ నా నోరు నొక్కేసింది. అందుకే నా దారి నేను చూసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మా జీవితాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడే ఒక్కటవ్వాలనుకుంటున్నాం. చిన్నవాడివైనా పెద్ద మనసుతో అర్థం చేసుకో బాబు. ఏమండి, ఇదేమైనా డ్యామా? నీరు నిండిన తర్వాత గేట్లు ఎత్తడానికి. టైంకి గేట్లు ఎత్తకపోతే వరదలొచ్చి జీవితాలే మునిగిపోతాయి. మీరు మందేసినప్పుడే కొటేషన్లు చెప్తారనుకున్నాను. మామూలుగా ఉన్నప్పుడు కూడా చెప్తారా? జీవితం లోతులు చూసినామని గోతులు చూసి భయపడ్ను. ఆపేహా నీ సీరియల్ డైలాగులో నువ్వుని. నా బతుకు కాటి కాపర్లా తయారైంది నాన్న. మనిషి పోయాడని బాధపడాలో, శవం శ్మశానంకి వస్తే నాకు డబ్బులు వస్తాయి కదా అని ఆనందపడాలో తెలియట్లేదు. ఒక మనిషి చనిపోయాక తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం. అలాంటప్పుడు బ్రతికుండగానే మనశ్శాంతిని వెతుకోవడంలో తప్పలేదు కదా. ఏం చేద్దాం? ఆంటీకి చెప్పేస్తాను. నువ్వు ఉండే ఎక్కడ దొరికావు నాకు. నాన్న, లీగల్ ప్రొసీడింగ్స్ అయ్యే వరకు మీ పత్యాపారాలు ఆపండి. చూడండి, మీ లైఫ్ ఇలానే ఉండాలని డిసైడ్ చేసే హక్కు మాకు లేదు. కానీ మీ వాళ్ళు ఎవరూ బాధపడకూడదు. హలో పూజ, నువ్వు ఆఫీస్కి రాకపోతే ఎంత డల్గా ఉందో తెలుసా? వచ్చేస్తున్నా రాకేష్. ప్లీజ్ నువ్వు వచ్చి ఛార్జ్ తీసుకుంటే ఆఫీసర్ రీఛార్జ్ అయిపోద్ది. థ్యాంక్ యూ రాకేష్. బావా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళా రాకేష్కి ఊడిగించేసుకో పో. వెళ్ళు వెళ్ళు. నైట్ ఫోన్ చేస్తాను నాన్న. నాకే ఎవరో పట్టలేదు. నీకు ఎలా పడుతున్నారో చెప్పు. ఏంటో. ప్రసాద్, నువ్వు డ్రైవర్వి కాదా? కాదా అంటే కాదు. నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అంటే నీతో మాట్లాడాలని డ్రైవర్ అయ్యానప్పుడు. నాతో ఎందుకు మాట్లాడడం? అంటే నువ్వు అమ్మాయిని ట్రాప్ చేస్తుంటావా? అది నీ ఫేస్ వాల్యూ. భ్రమరా, దొంగతనం, అమ్మాయిని ట్రాప్ చేయడం నా హాబీస్ కాదు. ఏదో చూడగా నచ్చావు అందుకే. కూర్చో. ప్రసాద్, నీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు ఫిలోఫోబియా అని. రోగిని ప్రేమించలేని వాడు రోగితో సమానం కదా భ్రమరా. అది రోగం కాదు, సైకలాజికల్ డిసార్డర్. అలా కూర్చునే బదులు కాఫీ తేవచ్చు కదా. నీకుందిరా.
భ్రమరానికి డిజార్డర్ ఉందని అందరిలా నేను దూరం పెట్టను. నేను ఎవరికి దగ్గర అవ్వలేను, అదే కదా నా ప్రాబ్లం. కావాలంటే నేను మెడికల్ బిల్స్ నేను కడతాను. నీకెలా చెప్తే అర్థమవుతుంది? అలా అయితే ఒక 6 months రిలేషన్షిప్ లో ఉండి ఆ తర్వాత విడిపోదాం. ఆహా, ఈ రిలేషన్షిప్లు లవ్లు నాకు సెట్ కావు. అసలు పెళ్లి అనే ఆలోచన నా మైండ్ లోనే లేదు. ఇప్పుడు పెళ్లి గురించి ఎవరు అడిగారు భ్రమరా? అంటే పెళ్లి చేసుకోవా? నాకు కొంచెం టైం కావాలి. ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి కాదా? లవ్ చేసినప్పుడు అంత ఆలోచించలేదు. ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా? నువ్వు ఇంత చీటర్ అనుకోలేదు ప్రసాద్. వస్తే తింగరి, వాడిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నువ్వే పెళ్లి చేసుకోమని వాడిని రిక్వెస్ట్ చేస్తున్నట్టుంది. ప్రసాద్, నా వెంట పడి రాకేష్ పంపించాడు నీతో మాట్లాడాలందని చీప్ ట్రిక్స్ ప్లే చేయకు ప్లీజ్. పూజ కొంచెం లవ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు కదే. లవ్ చేయి బ్రహ్మ, కార్ స్టార్ట్ అవ్వలేదని రోడ్డు మీద వదిలేస్తాడు. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి సార్ మనకి? వాడి వాలకానికి లవ్కి సంబంధం లేనన్ని. నేను నిజంగా అంత ఎదవనైతే పూజ వెనక్కి కూడా పడేవాడిని కదా. అయినా ఇవన్నీ నాకెందుకు, నా వెనకలు తిరగొద్దు అని చెప్పడానికి వచ్చా. రా పూజ. భ్రమ? నువ్వొక భ్రమ? అవును. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఏమైనా ఉంటే మా నాన్నగారితో మాట్లాడుకో. నేను ఆయన లవ్ చేయట్లే కదా. కానీ నేను ఒక పర్సన్ యాక్సెప్ట్ చేయాలంటే ఆయన ఓకే చెప్పాలి. అప్పుడు అట్లీస్ట్ ఆలోచిస్తా. ఇది బుర్ర వాడాలన్నా దీని బాబు పర్మిషన్ కావాలేమో. బ్రహ్మ నేను తిడుతున్నాడు. ఏంటి వర్కౌట్ అవ్వలేదా? ప్రాతాత్మల్లా అందరూ ఒకే దగ్గర ఉన్నారంటే ఏం తెలుసు నీకు? నువ్వు ఒక అమ్మాయి వెనుక సిన్సియర్ గా పడతావు, ఆ. కానీ అక్కడితో ఆగిపోతావు. అంటే ఆ అమ్మాయి ఏం చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వేంటో తనకు అర్థం కాదు. కనీసం ఎఫర్ట్స్ కూడా పెట్టావు. అసలు మా అబ్బాయిలు ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలి? మేము ఆల్రెడీ మిమ్మల్ని నమ్మి లవ్ చేస్తున్నాం కదా. మేము మిమ్మల్ని మేము మోసపోతున్నాం కదా. ఏ అమ్మాయిరా నిన్ను మోసం చేసింది? ఊరికే ముందు జాగ్రత్తకి. అందరు నువ్వు అనుకున్నట్టుండరు. ఈ సెంటెన్స్ నాకు ఎందుకు అర్థం కాదే. ఎందుకు? అబ్బాయిలు ఎదవలే ఓకే ఫిక్స్, మరి అమ్మాయిలు ఎందుకు మోసం చేస్తున్నారు? ఎవరో కొందరుంటారు. ఈ పబ్బుల్లో మందు కొట్టే ఆడవాళ్ళు, కొందరు తాగుతున్నారని అందరిని అనకూడదు కదా. మరి స్మోక్ చేసేవాళ్ళు, కొందరు స్మోక్ చేస్తే అందరిని అనకూడదు కదా. తిన్నగా జాబ్ ఉండి కూడా డబ్బులు ఎక్కువ కావాలని ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు. వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో మనకు తెలీదు. ఎవరో కొందరు మరి చేస్తున్నారని. డివోర్స్ తీసుకుని ఎలిమనీ కోసం లక్షల లక్షల డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు. తాహతకు మించి అడగడం తప్పే, కానీ కొందరిని బట్టి అందరినీ జడ్జ్ చేయలేం కదా. ఈ లవ్ చేసుకున్నాలో లేదా పరిస్థితులు బాగున్నాలో తిన్నగా ఉండి సిచ్యువేషన్ లో తేడా రాగానే అబ్బాయిలు ఇరికించేవాళ్ళు. నీ బాధేంట్రా? చూసావా, ఇన్ని కొందరిలో మంచోళ్ళు కొందరు పర్సంటేజ్ తక్కువ ఉంది. వాళ్ళని పట్టుకోవడం కష్టం. అందుకే కొందరి దగ్గర ఎక్కువసేపు నిలబడను. నీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే రెడ్ ఫ్లాగ్. మరి ఆ మంచమ్మాయి దొరికిందా? నువ్వే. బాబోయ్ నన్ను వదిలేరా, ఐఎమ్ అవుట్ ఆఫ్ యువర్ లీగ్. ఎవరూ సెట్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటే? నీ సంగతి నాకెందుకురా? మనం లవ్ చేసుకున్నాం కదా. గట్టిగా అనకురా బాబు. ఈ విషయాన్ని నువ్వెంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. ఏ ఓకే ప్రసాద్, నాకు పెళ్ళయింది. అలా ఎలా చేసుకున్నావు? ఓకే పర్లేదు, మీ ఆయన చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? కేసు మన మీద రాకుండా మంచి లాయర్ని నేను సెట్ చేస్తా. ఓకే? నా గురించే మాట్లాడుకుంటున్నారా? మంచి లవ్ స్టోరీలో ఐటమ్ సాంగ్ లా మీరేంటండి? ఐటమా? ప్రసాద్, హీస్ మై హస్బెండ్. ఎస్. వాళ్ళ పేరెంట్స్కి ఏదో ఇష్యూ ఉందట కదా, అందుకని మిమ్మల్ని రికమెండ్ చేయమంటున్నాడు. నీకు ముందే తెలుసా? మేమిద్దరం ఒకే ఆఫీస్లో పనిచేసే వాళ్ళం ఓహో. కదా ప్రసాద్ అన్నా? బంధుత్వాల కలపకు ఫీజు ఎగదొబ్బుతాడు. మీ ఇద్దరికి పెళ్ళి ఎప్పుడైంది? రీసెంట్ గానే జస్ట్ 4 days అయింది. అంటే 3 nights కూడా అయిపోయి ఉంటాయి. నీ పెంట బుర్ర ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసు. ముహూర్తాలు బాలేదని 10 రోజుల ముందుకు జరిపాం. ఈ గ్యాప్ తో అల్లుకుపోవడానికి నేను. బా, వాట్ ఎ లైన్, వాట్ ఎ థాట్, మైండ్ బ్లోయింగ్. అంత గొప్పగా ఏముంది అందులో? ఇంగ్లీష్ ఏం అర్థం కావట్లేదు.
మరెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇలా ఓవర్ యాక్షన్ చేస్తేనే ఆడికి బాగా ఇంగ్లీష్ వచ్చని గొప్పగా ఫీల్ అవుతారు. నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు? మా మేనేజర్ బాగుందని లైన్ అయ్యాం. ఒకరోజు ప్రపోజ్ చేయడానికి ట్రై చేసాం, అది కళ్ళు పెద్ద చేసింది. దీనికి ఆఫీస్కి వెళ్ళకపోవడానికి సంబంధం ఏంటో? పూజ, వెన్ యూ ఆఫర్ ఎవ్రీథింగ్ వాజంట్ ఇనఫ్, ఆఫర్ యువర్ ఆబ్సెన్స్. ఎందుకంటే సాల్ట్ ఇజంట్ ఆన్ ద మెనూ, బట్ వెన్ ఇట్స్ మిస్సింగ్ యూ ఫీల్ ఇట్. పా, చిన్న సెకల్లేవరా నీలో. ఇల్లు కట్టేటోడికి ఇల్లు ఉంటుందా, సొప్పులు కుట్టేటోడికి సొప్పులు ఉంటాయా, లవ్ చేసేవాడికి లవర్ ఉంటుందా, ఇందులో బొమ్మలు ఉంటాయా ఏంటో. ఏముందని నీలో లవ్ చేయాలి? కాలు లేని కప్పే సెంగు సెంగుమని వంకర టెంకర ఎగురుతుంది. ఏం పేపర్లు అన్నా అవి? కొంపది శాస్త్రం మొత్తం నా పేరు మీద రాస్తావా? విడాకుల పేపర్లు రా. ఆంటీ, అంకుల్ విడాకులు తెచ్చారు. ఆంటీ అంకుల్ పూతరేకలు తెచ్చారు. విడాకుల పేపర్లే గుంటకనా అవి? విడాకులా? అవును. ఏమయ్యా, నిజంగానే అంటున్నావా? అవును. అదే ఫైనలా? అవును. జోసెఫ్ అనే నీవు మార్గరీటాని వివాహం చేసుకున్నటకు ఇష్టపడుచున్నావా? అవును. మార్గరేట్ అనే నీవు జోసెఫ్ ని వివాహం చేసుకున్నట్టుగా ఇష్టపడుచున్నావా? అవును. ఏంటి మీ ఇద్దరు చర్చిలో పెళ్లి చేసుకుంటున్నారా? అవును అనుకుంటూ. విడాకులు ఎందుకు ఇవ్వాలి? మంత్లీ మెయింటెనెన్స్ కోసం నువ్వు లాయర్ వరకు వెళ్ళావు. అప్పుడే ఇంటి గొడవ రచ్చ వరకు వెళ్ళింది. విడిగానే ఉంటున్నాం కదా, ఇప్పుడు విడాకులు ఎందుకు? అంకుల్ మంచి ఆంటీని పటాయించారు. మనం పార్క్ లో చూసాం. నాకేం తెలియదమ్మా. చూసాం కదా. పాల బుగ్గలుంటే అన్నం పెడతానే మా అమ్మ సంపేదమ్మా. అమ్మా వద్దు, నన్ను కొట్టద్దమ్మా. ఎక్కడ దొరికేవి నాకు? ఈ వయసులో నీకు పాలబుగ్గలు కావాలా? అవును. ఛీ, కాదు. ఇప్పుడు నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? తోడు కావాల్సి వచ్చింది. దానికి నేనున్నాను, ఎద్దులంటే కొడుకున్నాడు. అమ్మా, నేను ఎప్పుడు నీకు ముద్దురానా? అంకుల్, మీరు పార్కులకి వెళ్తున్నారా, సినిమాలకు కూడా వెళ్తున్నారా? మా ఇద్దరికి బ్రేకప్ అయిందమ్మా. బ్రేకప్పా? అప్పుడే? నీకేమో లవ్ స్టోరీలు, బ్రేకప్ స్టోరీలు. నాకేంటి నాన్న అందరూ మొహమ్మద్ వెళ్ళిపోతున్నారు. అన్ని లవ్ స్టోరీలు సక్సెస్ అవ్వాలని లేదు కదా. మా నాన్న చూడడానికే సాయిబాబా భక్తుల్లా ఉంటాడు, చేసేవని సిద్ధగార్తి పనులే. యథా తండ్రి తదా కొడుకు. ఎరా, హ? మా అమ్మని ఎందుకు వదిలేస్తున్నావని కొడుగ్గా నీకు అడిగే పనిలేదా? మా నాన్న మనశ్శాంతిని ఎందుకు దూరం చేస్తున్నావు అని అడగరా. ఎక్కడ తక్కువ చేశాను? నీకు, మీ అమ్మకు, మీ నాన్నకు అందరికి సేవలు చేశాను. తిట్టుకుంటూ పెట్టే అన్నం కన్నా గుక్కడి విషయం విన్నా. చెప్పరా మీ అమ్మకి? అంతేలే, నా నోరే మంచిది కాదు. అవును. అది అసలు నోరే కాదు. అందరూ నన్నే అంటారు. మీకు నచ్చినట్టు చేసుకోండి. వెళ్ళి ఆంటీతో పార్క్ లో కూడా తిరగండి. ఆ పాలబుగ్గలు దాని పేరేంట్రా? సునందిని. ప్రసాద్, సునందిని, సుకుమార్, సుసు. సుస్సు కొడుకు పేరేమో సులభ కాంప్లెక్స్. పేపర్స్ మీద సంతకం పెడితే వెళ్ళిపోతాను. ఈరోజు మంగళవారం. సంతకం రాదా? ఆలోచించుకొని చెప్తాను. బాగా టైం తీసుకోండి ఆంటీ. ఈలోగా అంకుల్ వేరే ఆంటీతో లివింగ్ లోకి వెళ్తాడు. ఏమో చెప్పలేం. మొన్ననే రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ఫోన్ చేసి సైట్ తీసుకుంటారా అని అడిగింది. మీరు దానికి సైట్ వేస్తారు. సైట్ వచ్చే వయసులో మా బాబు సైట్ కొడుతున్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ ఫాదర్ డికాప్రియో. సునీత, నువ్వు ఎస్ అంటే నా దారి నేను చూసుకుంటాను. నువ్వు అంటే? దొడిదారి చూసుకుంటాడు. మమ్మీ వెళ్తా. భ్రమ భ్రమ భ్రమ. పిలుస్తుంటే వెళ్ళిపోతావంటే చూడా. ఒక అమ్మాయితో ఇలానే నా మాట్లాడేది? ఆల్రెడీ నీకు రోగం ఉంది కదా, ఇది కూడా యాడ్ అయిందేమో అనుకున్నాను. విసిగించకు ప్రసాద్. ఏం చేయమంటావు బ్రహ్మ? చూడగా నచ్చేసావు, రాత్రులు కూడా గుర్తొస్తున్నావు. అంటే పొద్దున గుర్తురాట్లేదా? ఐ మీన్ రాత్రులు నిద్ర పట్టట్లేదు. ప్రసాద్, నీకేమైనా ఉంటే మా నాన్నగారితో మాట్లాడుకో. నాకంత గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నిన్నే కన్విన్స్ చేసేవాని కదా. నేను కన్విన్స్ అవ్వను కదా. లవ్ అంటే ఐ మీన్ పెళ్ళంటే నీకు ఎందుకు అంత ప్రాబ్లం? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుని చెప్పు నాకు. నువ్వు నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటి? పోనీ కాదు,
ఎక్స్ హస్బెండ్ 1 నైట్ స్టాండ్ చేసావు అనుకుని చెప్పు. నీకేమైనా పిచ్చా? అది నీకు కదా. ఫిలోఫోబియా. ఆ రోగం ఎందుకు వస్తుందో చెప్తే ఆ రూట్స్ కనుక్కొని మూలికలు ఇస్తాం కదా. ఏ సంబంధం ఉందని నీతో చెప్పాలరా? అక్రమ సంబంధం. మరి లేకపోతే చాట్ జీపీటీకి మాత్రం 100 క్వశ్చన్లు అడుగుతారు, ఎదురుగా మనిషి ఉంటే మాత్రం పట్టించుకోరు. అసలు నేనెందుకు నచ్చాను? సూపర్ గా ఉన్నావు. అప్పుడు నువ్వు కూడా సూపర్ గా ఉండాలి కదా. ఆల్రెడీ ముల్తాన్ బట్టి రాస్తున్నాను, రిజల్ట్ 2 వారాల్లో వస్తుంది. నీ చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ వదిలేసి నా వెనకాల ఎందుకు పడుతున్నావు? ఏం చెప్పాలి? చెత్త గాలికి కూడా ఎగురొస్తుంది, బంగారాన్ని మనమే సంపాదించుకోవాలి. ఈ విషయం ఎంతమందికి చెప్పారు సార్? 3కి. ఏంట్రా తడుముకోకుండా చెప్పేస్తున్నావు? అంటే నీకెప్పుడు నిజమే చెప్పాలనిపిస్తుంది భ్రమరా నాకు. ఆహా, అయితే ఇంకో నిజం చెప్పు. మొన్న నువ్వు శారీలోనే చిత కొట్టేసావంటే బిగినీలో భలే ఉంటావు. అంటే ఇంగ్లీష్ పాపల్ని ఇమాజినేషన్ లోనే చూసుకుంటాం కదా. ఒకవేళ అంతా సెట్ అయ్యి మనం కపుల్ అయితే అన్నీ నువ్వే కదా నాకు. మనం ఇంకా అవ్వలేదు కదా. నువ్వే లేట్ చేస్తున్నావు కదా. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు కదా. ఇంకా ఈ డిస్కషన్ ఎంతసేపు? ఫైనల్ గా ఏదో క్లారిటీ ఇవ్వు. అంటే ప్రసాద్ నాతో కాసేపు కూడా సరిగ్గా మాట్లాడలేవా? వాష్రూమ్ అర్జెంటు. పోరా. పోవే. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే అస్సలు బాగా చెప్తున్నా. అయినా పోవే. ఇంకొకసారి కనిపించావంటే అప్పుడు చెప్తా. కళ్ళు పడుచుకో అయితే. నీలాంటి వాళ్ళని ఎన్ని తిట్టినా సిగ్గురాదు. ముందు అమ్మాయి నచ్చగానే వదిలేయాల్సింది సిగ్గే. అబ్బా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? హక్ చేసుకుని చెప్పు భ్రమరా. బాబు నీకొక దండం. పతియే ప్రత్యక్ష దైవం. ఎలా భ్రమా భ్రమా వెళ్ళిపోతావేంటే? భ్రమా ఏ పిల్లఫోబియా. ఫిలోఫోబియా. నీకన్నా నీ రోగానికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తావేంటే? సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు? మనుషుల్ని దూరం పెట్టమంటే అది మానసిక రోగం కాదు, పిరికితనం. నాకు వాష్రూమ్ అర్జెంట్. బాయ్. దిగవే. ఏ ఇప్పుడు నువ్వు కార్ దిగపోతే డీజిల్ ట్యాంకులు అగ్గిపోలు గీసి విసిరేస్తాను, కార్ బ్లాస్ట్ అయిపోద్ది, బాడీ కందకాయలు కాలిపోద్ది. సాడిస్ట్. ఏంట్రా ఎంతసేపు మమ్మల్ని చూసి కూడా హెల్ప్ చేయలేదు కదా. సాయం చేసే మనసు లేనప్పుడు ఆ చేతులు ఎందుకే నీకు? బా, ఓవర్ యాక్షన్ చేయకు. అమ్మ ఏం మాట్లాడినా దాన్ని కౌంటర్ వేస్తావు. ఎందుకు లవ్ చేస్తుంది? హాయ్ ప్రసాద్. హాయ్ రకన్నా, హౌ ఆర్ యు? ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నావు? నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా ప్రత్యూష. ఈ రోజు రావచ్చు కదా. ఏంటి స్పెషల్? నువ్వేగా అప్పుడేదో నీ మనసులో మాట నాకు చెప్పాలి అన్నా. ఎంతమందికి చెప్తావురా నాయనా? 10 minutes లో ఉంటా. బాయ్ ప్రసాద్, వెయిట్ చేస్తుంటా. బాయ్ రకన్నా. ఇప్పుడే కదరా భ్రమరావు వెనకపడ్డావు, మధ్యలో ప్రత్యూష ఎవర్రా? ప్రత్యూష ఎప్పుడో కట్టిన ఇన్సూరెన్స్ ఇప్పుడు మెచ్యూర్ అయింది. మరి భ్రమరా? భ్రమరా ఒక భ్రమ అనుకుని మర్చిపోవటమే. ఏంటి సడన్ గా చేంజ్ అయ్యావు? ఎంతసేపు అని వాళ్ళు వెంట పడతాం. అలసిపోవడం అలసిపోవడం తప్ప ఏముండదు అక్కడ. పైగా వాళ్ళ బాబుని కన్విన్స్ చేసేంత ఓపిక నాకు లేదు. లవ్ అనేది గో విత్ ఫ్లోలో ఉండాలి, ఏదో వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోయినట్టు ఉండకూడదు. సో ఇప్పుడు ప్రత్యూష, ఎస్. తర్వాత వైష్ణవి. అమ్మాయికి నీకు బ్రేకప్ అయిపోయింది కదా. దానికి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ చిన్న గేమ్ ఆడొచ్చేద్దాం అనుకుంటున్నా. అలా చేయడం తప్పురా. వైషుతో బ్రేకప్ అయిపోయి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే భ్రమరాతో లవ్వా అన్నావు. అది ఏకంగా పెళ్ళే చేసుకుంది. ఒక మనిషిని చంపేయడం కన్నా బెదిరించడంలోనే మజా ఎక్కువ ఉంటుంది. ప్రత్యూషతో నాకు డేట్ ఉంది. బాయ్. ఆధార్ కార్డు పట్టుకుని ఆర్టీసీ బస్సులో వెళ్ళిపో, ఓకే? ప్రసాద్, ఎమోషనల్గా నీతో చాలా కనెక్ట్ అయ్యాను. అంటే నాకు ఎప్పుడు బోర్ కొట్టినా నవ్విస్తావు అండ్ చాలా కేర్ చూపిస్తావు. సో 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 you're like my brother. హలో,
అన్నయ్య అవడానికి ఇవన్నీ ఎవరు చేయడండి. నల్లగుంటే అన్నయ్య అనేస్తావా? ఆఫీస్కి పిలిచి మరి ఫీలింగ్స్ అన్ని చంపేశావు. నువ్వు ఒడేలారు పెట్టిన బట్టలు వేసుకొచ్చినప్పుడు అర్థమైంది ఇలాంటి ఏదో జరుగుతుందని. నేను హర్ట్ అయ్యాను. బొంగుమూతి పెడితే కోతిలో ఉంటా అని పెట్టట్లేదు. బాయ్. ప్రసాద్ ప్రసాద్ డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ లేకపోవడం నా తప్ప. అందరూ అన్నయ్య తెలా. ప్రసాద్ ఏంటి రాగి కట్టేస్తావా? నాకు ఓకే. సరే, చెంకీలున్న రాగి కట్టు, చూడ్డానికి బాగుంటుంది. చెయ్యి. ఎహే, రాఖీ గురించి కాదు, నిన్ను బ్రో అన్నా కదా. అంటే ఇప్పుడు బాబాయ్ అని పిలుస్తావా? ఏంటే నాకు ఈ టార్చరా? నువ్వు నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నాకు చాలా అర్థం కావు, అందుకే ఎవరు నాతో. ఆ? ఇది ఎన్ని రోజులు ఉంటుందో? మరిందాక బ్రో అన్నావు. ఊరికే నేను నేర్పించడానికి. ఏ నువ్వు మాత్రం లీవ్ కావాలని మెయిల్ పెట్టి డేట్ కూడా మెన్షన్ చేయవుగా. ఇది అంతే. అంతేలే, లవ్ అన్నాక సర్ప్రైజ్లు శాడిజంలో ఉండాలి. కానీ మనం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం కదా. లవ్ అంటేనే ఒక పెంట. నువ్వు హ్యాపీగా ఉండవు నీ చేతిలోనే ఉంది. అఫ్ కోర్స్ అందులో నేను ఒక పార్ట్ అనుకో. ప్రాక్టికలీ ఎస్, ప్రాక్టికల్స్ చేస్తూ మాట్లాడదాం. కుర్రోళ్ళకి సేకరెట్ల పని సాయంత్రం వస్తానే. బాయ్. మే కమెంట్. పాలేసేవాడు కూడా పొద్దున్న పొలు కొని వస్తాడరా. నువ్వేంటి ఖాళీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చేస్తున్నావు? ఏసీ కోసమా? అవి ఏటీఎంలో కూడా ఉంటాయి కదా. మరి దేనికి వచ్చావు? నేను వైషుతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటంత పర్సనల్? అయినా నువ్వు అంత క్లోజ్గా పెళ్ళడం నాకు నచ్చట్లేదు. మేము ఎప్పటి నుంచి అలానే పిలుచుకుంటాం. చెప్పవే. ఇప్పుడు నాకు పెళ్ళైంది కదా ప్రసాద్. అయితే మన మధ్య జరిగిన మర్చిపోయావా? మన మధ్య ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరగలేదు. ఏం జరగలేదు. ఏం జరగలేదు. మారిపోయావు వైష్ణవి, నువ్వు మారిపోయావు. బ్రేకప్ అయిన తర్వాత కూడా నాకేంట్రా ఈ టార్చర్? నేను వచ్చిన పని అయిపోయింది. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. దాచేంత ఫ్లాష్ బ్యాగులు లేవన్నావు. ఈ ఫ్లాష్ మ్యాన్ గాడితో ఇన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయని నాకు చెప్పలేదు. అంటే చెప్తే మీరు ఫీల్ అవుతారని. నన్ను ఎందుకు మోసం చేసావు? నేనెవరిని మోసం చేయలేదు. అతనే నన్ను కొండ మీద వ్యూ పాయింట్ కి తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడు. యాక్సెప్ట్ చేయకపోతే పైనుండి కిందికి తోసేస్తాడేమో అని భయంతో యాక్సెప్ట్ చేశాను. ఆ తర్వాత వాడి బిహేవియర్ నచ్చక బ్రేకప్ చెప్పేశాను. అవును, ఇప్పుడు ఇది నిజమని నమ్మకపోతే మనశ్శాంతిగా ఉండలేను. నేను చెప్పింది నిజంగానే నిజం. మీ మీదొట్టు. సరే, నమ్ముతాను. నీకేం కావాలని నన్ను అడుగు. కుక్కరు, బ్లూ కలర్ డ్రమ్ము తప్ప. సారీ, ఈ విషయం ముందే చెప్దామనుకున్నా కానీ. వైషు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కాకపోతే నీ ఎక్స్ లవర్ నా క్లయింట్. కళ్ళ ముందే ఉంటే అంత చిరాగ్గా ఉంటుంది చెప్పు. మహా అయితే 2 సార్లు కాఫీకి వెళ్ళుంటాం అంతే. వాడు పెద్ద రెడ్ ఫ్లాగ్. నేను నిన్ను నమ్ముతాను. ఈ రోజే మన ఫస్ట్ నైట్కి దొంగ ముహూర్తం పెట్టేస్తాను. నీకు ఓకే కదా? నాకు ఓకే. నాకు కూడా ఓకే. మళ్ళీ ఎందుకు వచ్చావరా? వైష్ణవి ఆధార్ కార్డు నా దగ్గర ఉండిపోయింది, తనకిచ్చి వెళ్దామని. జాగ్రత్త వైష్ణవి. వెళ్తాను. హే, ఎవరు నువ్వు? నేను లోపలికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ సెక్యూరిటీ. ఎక్స్క్యూజ్ మీ, నేను విరాజ్. నువ్వు ఎవరైతే నాకేంటి? ఇలా ఉన్నాడేంటి? ఇదిగో ఈ 50 తీసుకొని ఫుల్ మీల్స్ తిను. 50? 50 కాకపోతే 500 ఇస్తారా నీకు? ఫస్ట్ నువ్వు బయటికెళ్ళి. సెక్యూరిటీ. సూర్య, ఆయన ఎవరనుకున్నావు? మా గురువు గారు. నీ అసిస్టెంట్స్ కూడా నన్ను గుర్తుపెట్టరు విరజిత.
రోజు ఆయన ఫోటో ముందు దీపం పెడతావు గుర్తుపట్టలేదా? సారీ సార్, మీరు ఫోటోలోనే బాగున్నారు. నన్ను గోడెక్కించావా? మీరు మా గుండెల్లో ఉంటారు సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఎరా నువ్వు పెట్టవా? వెళ్ళో కాఫీ తీసుకురా సూర్య. నేను కాఫీ తాగను. నా కోసం చెప్పుకున్నాను సార్. నువ్వు వెళ్ళి సూర్య. ఓకే మేడం. అయినా నీ దగ్గర కాఫీలు టీలు తాగడానికి రాలేదు. నీ సహాయం కోసం వచ్చాను. ఏమైంది సార్? బార్ కౌన్సిల్ నుంచి మిమ్మల్ని తీస్తారా? పోనీ నా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతారా? ఫస్ట్ 6 months శాలరీ ఉండదు, పని నేర్చుకోవచ్చు. నువ్వు నన్ను మరీ తీసి పడేస్తున్నావు రజిత. అవకాశం దొరికింది కదా సార్. సాయం కోసం వచ్చాను, కసాయిదానిలా బిహేవ్ చేయకు. ఓకే చెప్పండి. నాకు వైష్ణవ్తో పెళ్ళయింది. పలావ్ తిని 200 చదివించానుగా, తక్కువైందా? తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏ రాత్రి తల పగిలిపోతుందో, ఏ కుక్కర్లో ఉడికిపోతానో, ఏ ఫ్రిడ్జ్లో స్టోర్ అయిపోతానో, ఏ డ్రమ్లో డెడ్ బాడీ అయిపోతానో, ఏ నదిలో తేల్తానో, ఏ ఫుడ్లో విషం కలిపిందో, ఏ కత్తికి బలైపోతానని భయం వేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే డబ్బులు ఇస్తారా? నేను నిన్ను క్వశ్చన్స్ అడగట్లేదు విరాజిత. ఓ, ఒకవేళ నేను చనిపోతే ఆ కేసు నువ్వే వాదించాలి. వైష్ణవికి ప్రసాద్కి ఇద్దరికి శిక్ష పడేలా చెయ్యాలి. ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చేళ్ళండి సార్. నా దగ్గర ఫీజు అడుగుతున్నావా? ఎలా బతకాలో మీరే నేర్పించారు సార్. ఈ ఉంగరం అడ్వాన్స్గా ఉంచు. ఆహా, మీరే తాకట్టు పెట్టి అమౌంట్ ఫోన్పే చేయండి. సరే. ఆ ప్రసాద్ గారిని మాత్రం అస్సలు వదలొద్దు. వాడి దగ్గర ఇంకా చాలా ఆధార్ కార్డులు ఉన్నాయని నా అనుమానం. జెరాక్స్ షాప్ పెట్టుకున్నాడేమో. అన్నిటినీ భూతద్దంలో చూడడం ఎందుకు? వాడు నాకు తెలియాలని ఆఫీస్కి వచ్చి మరీ వైష్ణవి ఆధార్ కార్డు ఇచ్చెళ్ళాడు. ఇప్పుడు వైష్ణవికి డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇప్పట్లో ఇంకో పెళ్ళం దొరకదు. సరే, మిమ్మల్ని వైష్ణవి ఖచ్చితంగా చంపుతుందని ఎందుకు అనిపించింది? తను నిరూపించుకోవాలన్న ప్రతిసారి ఒట్టేస్తుందంటే అబద్ధం చెప్తుందని. ఏదో ఒకరోజు తెగిస్తే చంపాలన్న ఆలోచన తనకొస్తే మంచిదేగా. ప్లీజ్, నీ గురువుగా నాకు రెస్పెక్ట్ ఉంది. న్యాయాన్ని బ్రతికించు. అడ్వాన్స్ పంపిస్తాను. మీరు నేను మీ అమ్మాయి. అమ్మాయా? అమ్మాయి, కాఫీ టీ ఏం తీసుకుంటారు? మోసంబి జ్యూస్ ఉందా అంకుల్? అతను జ్యూస్ షాప్ పెట్టుకోండి అనుకుంటున్నావా? ఏదో ఒకటండి. అమ్మాయి, హా, పిలిచారా నాన్న? భ్రమరా ఫేస్ మారిపోయిందా? తను భ్రమరాంబిక కాదు, ప్రత్యూష. దీనింటికి ఎందుకు తీసుకొచ్చావు? అసలే నా గుండె ప్లేస్ మారిపోయింది అన్ని క్వశ్చన్లు అడక్క. అంకుల్ తను మా అమ్మాయే. కాఫీ తీసుకురమ్మా, వెళ్ళు. సరే నాన్న. నాన్న, ఆ చెప్పులు స్టాండ్ లో పెట్టొచ్చు కదా, ఎంత చిరాగ్గా ఉన్నాయి అవి. మీరేంటి ఇక్కడ? అవును, ఇద్దరిలో మీరు ఎవరి కోసం వచ్చారు? సార్, ఐ నీడ్ ఏ బ్రేక్. కాఫీ వస్తుంది, తాగండి. నాకు ఇక్కడ పొగలు వస్తున్నాయి సార్. అయితే బయటికి వెళ్ళి సిగరెట్ తాగేసి వస్తావా? ప్లీజ్, నీకు దండం పెడితే నీ టైంలో ఎరికించుకో. ప్లీజ్ సార్, 10 minutes స్పేస్ కావాలి ప్లీజ్. పర్సనల్ ప్రాబ్లమా? చెప్పలేను, చెప్పకూడదు. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంట్రా, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీయా? నువ్వు ఉండవే, నాకు ఆల్రెడీ లోపల తెలిసిపోతుంది. నిజం చెప్పే ఇద్దరికి. ప్రత్యూష నా బాసే, ఈ విషయం తెలిస్తే తోలు తీసేస్తుంది. అయితే బ్రహ్మరాజ్ చెప్పు. అది ఆల్రెడీ మగాళ్ళని నమ్మడం మానేసింది. ఇప్పుడు నిజం తెలిసిందనుకో, అది నన్ను అయిపోద్ది, నా బతుకు నన్నది యాబో అయిపోద్ది. ప్రసాద్, హాయ్.
పర్లేదే, నేననుకున్నట్టే నువ్వు చాలా మంచివాడు. ఆ. నా గురించి మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది ప్రసాద్. నీ గురించి కాదే. నీకు మేకపోతుని బలిస్తానే, ప్లీజ్ కొంచెం కామ్గా ఉండు. ఓకే, మా నాన్నతో కావాలంటే నేను మాట్లాడుకుంటా ప్రసాద్, నువ్వేం టెన్షన్ పడకు. వాటి టెన్షన్ దాని గురించి కాదే. ఏంటి ప్రాబ్లం? ప్రత్యూష, మీ ఇంటికి ఇంకోసారి వస్తామే, వెళ్దాం దా. కాఫీ పద. తాగేసెల్లు ప్రసాద్. నిజం తెలిస్తే మీ నాన్న వీడి రక్తం తాగుతాడు. పూజ, మ్, ఏ నిజం చెప్పు. ఏంటా నిజం? ఆ, అది ఎలా చెప్పాలి? చూడు ప్రత్యూష, వీడు మీ ఇంటికి వచ్చింది భ్రమరా కోసం. చెప్పొద్దే ప్లీజ్. ఏహే ఆగు. నీకోసం అనుకుని ఓ తెగ బ్లష్ అయిపోతున్నావు. సార్ ప్రజల వద్దకే పాలన టైప్, దేనైనా గోకేస్తాడు. వీడి ఇన్నోసెంట్ ఫేస్ చూసి అమ్మాయిలది నమ్మేస్తారు. తను చెప్పేది నిజమేనా ప్రసాద్? వాన్నేంటి అడిగేది, భ్రమరాన్ని అడిగెళ్ళి. చెప్పు ప్రసాద్. చెప్పు ప్రసాద్, చెప్పగానే చెప్పించి కొడుతుంది. అంటే ఫస్ట్ భ్రమరాన్ని చూశాను, నాకు ఇంక పడదని అర్థమైంది. ఆ టైంలోనే నువ్వు ఫోన్ చేసి లవ్ కన్ఫర్మ్ చేసావు. ఫోన్లో ఏదో ఒకటి దొరికిందిలే అని చెప్పేసి ఎస్ చెప్పేశాను. అందరూ ఇంతేనా? చీ, కనీసం నువ్వైనా మంచోడు అనుకున్నాను. ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించకు ప్రసాద్. హే, ఇలాంటి ఫేస్ వీధికొకటి ఉంటుంది. నీకు నమస్కారం. ప్రత్యూష, ఈ విషయం భ్రమరాకి చెప్పను. అది ఇప్పటికే పెళ్ళొద్దని కూర్చుంది. ఈ విషయం తెలిస్తే ఇంక అసలు ఎవరిని నమ్మదు, ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. థ్యాంక్ యూ. అమ్మా, పా, నిజం చెప్తే ఎంత ప్రశాంతంగా ఉందో. ఎవరికి? పద వెళ్ళి భ్రమరా మ్యాటర్ సెట్ చేద్దాం. బ్రేక్ అయిపోయిందా? పా, ఇలాచి ఉంటే ఇవ్వండి అంకుల్, వీడి దగ్గర సిగరెట్ కమ్ కొడుతుంది. సాయంత్రకాల నేను చంపేస్తానే. చుట్టాల బంధువులకి ముందే కబుర్లు చెప్పి. సారీ సార్, నేను భ్రమ లవ్ చేసుకున్నామండి. నేనెప్పుడు చెప్పాను? చెప్పలేదులే, మనసులోనే దాచుకున్నావు. మీరు పెద్ద మనసు చేసి ఒప్పుకుంటే వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటామండి. తర్వాత శోభనాలకు ముహూర్తాలు లేవు. మీరేం చేస్తుంటారు? బర్డ్స్ బిజినెస్ అంకుల్, పిట్లు కొడుతుంటాడు. సాఫ్ట్వేర్ సార్, మీ ప్రత్యూష గారితోనే వర్క్ చేస్తున్నాను. భ్రమ, తనంటే నీకు ఇష్టమా? మీకు తెలుసు కదా నాన్న, నేను ఎవరిని ఇష్టపడినని. నా వెనకాల తిరుగుతుంటే ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడమని చెప్పా. తను సీరియస్గా తీసుకున్నాడు. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డివోర్స్ తీసుకుంటున్నారు అంకుల్. వాట్? లే బ్లెస్సింగ్ ఇస్తారులే ఆగు. సార్. చూడండి, నా కూతుర్ని పెళ్లి చేసుకోబోయేవాడు అందగాడు కానక్కర్లేదు, థ్యాంక్స్ థ్యాంక్స్ అంకుల్. అండి. ఆస్తు ఉండక్కర్లేదు, అంతస్తు ఉండక్కర్లేదు, కానీ కుటుంబం ఉండాలి. నా కూతురికి అత్తమామలు కావాలి. ఎవరి దగ్గర ఏం లేవు అదే అడుగుతారు ఏంటండి? మాకు ఈ సంబంధం నచ్చలేదు, మీరు వెళ్ళొచ్చు. సరేనండి సార్. ఒకవేళ మీరు మనసు మార్చుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా ఉంటుందా? అవును అంకుల్, ఇంటి వరకు వచ్చాడు, ఒట్టి చేతులతో పంపించకండి. మీ పేరెంట్స్ డివోర్స్ తీసుకోకుండా కలిసి ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. అది జరగదులేండి సార్. ఇంకొక డౌట్, ఈ రూల్స్ అన్ని భ్రమాకేనా, ప్రత్యూషకు కూడా ఉన్నాయా సార్? వస్తాను సార్, వెళ్ళిపోదా? ఉంటా బ్రహ్మ.
సిగ్గు లేకుండా నవ్వుతున్నావే? నేను భ్రమరాన్ని చూడటమేంటో, దాని చుట్టూ కుక్కలా తిరగడమేంటో, అది నో చెప్పడమేంటో, ఈ గ్యాప్లో ప్రత్యూష నాకు పడిపోవడమేంటో, నీ మాటలు విని భ్రమరా ఇంటికెళ్ళి నేను బలైపోవడమేంటో. ప్రసాద్, భ్రమ, ఇదొక భ్రమ, నిజంగానే భ్రమ. భ్రమ, విడిపోయే ముందు హగ్గిచ్చి గుడ్ బై చెప్పడానికి వచ్చావా? ప్రసాద్, హా. మా ఇంటికి వస్తావనుకోలేదు ప్రసాద్. సేమ్ డైలాగ్. అంటే మా నాన్న ఇష్టమే నా ఇష్టం ప్రసాద్. ప్లీజ్ అర్థం చేసుకో. అసలు నీ ప్రాబ్లంకి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదే. మా అమ్మ. మా ఇంట్లో ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉండేది. ఆవిడికున్న ట్రోమా వల్ల మమ్మల్ని ఎప్పుడు సరిగ్గా పట్టించుకునేదే కాదు. అందరినీ తన వాళ్ళనుకునేది. చివరికి ఆమె చనిపోయినప్పుడు కూడా ఎవరూ రాలేదు. బహుశా ఆమెను చూసే నేను ఇలా అయిపోయినేమో. నాకు నీ ఫ్లాష్ బ్యాగ్ ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ చేసినా అర్థం కావట్లేదు. సరే, ఇంక ఇది వర్కౌట్ అవ్వదులే. బాయ్. ప్రసాద్, మీ పేరెంట్స్ కలిసి ఉండడానికి ఏం చేయాలో ఆలోచించు. హింట్ ఇచ్చింది. వాళ్ళు కలవరు, అది దొరకదు. సరిపోయింది. మేడం, నన్ను ఎందుకు రమ్మన్నారు? వీళ్ళకో పెద్ద మనిషి కావాలంట. ఆ పెద్ద మనిషి నువ్వే. నేనా? మీరు లాయర్ కదా? అయితే నువ్వే మా పేరెంట్స్ని కలపాలి. ఇద్దరు విడాకులకి అగ్రి అయినట్టు సంతకం పెట్టారు కదా. ఏదో ఫ్లోలో పెట్టేసి ఉంటారు. ఫ్లోలో పెట్టడం ఏంటి? బా, ఏదో ఒకటి మేనేజ్ చేయండి. ఎందుకు? వీడికి పెళ్ళి అవ్వాలంటే మీరు కలిసి ఉండాలి. మధ్యలో ఈ కండిషన్ ఎందుకు వచ్చింది? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? ఈయన పెళ్లి చేసుకోకూడదా? పెళ్లి కూతురు ఎవరు? ఇంకా ఫిల్టర్ చేయలేదు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పండి. వీడు భ్రమరాన్ని లవ్ చేశాడు. వీళ్ళకి పెళ్ళి అవ్వాలంటే మీరిద్దరూ కలిసి ఉండాలని వాళ్ళ నాన్న కండిషన్ పెట్టాడు. సో మేం చెప్తే మీరు కన్విన్స్ అవ్వరని ఎవరైనా పెద్ద మనిషితో చెప్పిద్దాం అనుకున్నాం. ఎవరా పెద్ద మనిషి? నువ్వే. మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? మా పేరెంట్స్ విడిపోవడానికి హెల్ప్ చేసింది నువ్వే కదా. నేను లాయర్ని. వాళ్ళిద్దరిని విడదీసింది నువ్వే కాబట్టి నువ్వే కలపాలి. నేనెందుకు విడదీస్తాను? ఆయన విడాకులు కావాలని నా దగ్గరకు వచ్చారు, నేను కేసు టేకప్ చేశాను. దేశం అయితే మందు గాని మనుషులే పరాయి వాళ్ళు అయిపోయారు. ఓవర్ యాక్షన్ చేయకు. ఇద్దరిని కలపడానికి ఇది మ్యారేజ్ బ్యూరో కాదు, లాయర్ విరాజిత ఆఫీస్. ఇచ్చట మనుషుల్ని విడగొట్టబడును. పూజ, కొంచెం వీడికి అర్థమయ్యేలా చెప్పవా? అదేంటే చెప్పేది? అమ్మా నాన్నలు విడిపోయి పసిపెట్టిని వదిలేస్తారా? నీకు పసితనం ఎప్పుడూ దాటేసిందిరా. నేను అదే చెప్పాను. నువ్వుండే, మీకు మ్యాటర్ అర్థమైంది కదా. సారీరా, మళ్ళీ కలిసే ఆలోచన లేదు. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. మీ ఇద్దరు గొడవలు పడి నన్ను ఎందుకు అన్నారు నాన్న? గుడ్డు పెడితే ఆమ్లెట్ అవుతుందని తెలిసి కూడా కోడి గుడ్డు పెట్టడం మానేస్తుందా? మీరు గుడ్డు గురించి ఆలోచించి గొడ్డుకో జీవితం ఉందని మర్చిపోయారు. గుడ్ అంటే నువ్వేనా? అబ్బే, మీ గుడ్డులో గోళ. ఫర్ ద డికాప్రియో. అమ్మ చూడడానికి గయ్యాల్లో ఉంటుంది కానీ ఆవిడ మనసు వెన్న. నాకెప్పుడు అనిపించలేదే. మీరెప్పుడు పక్కింట్లోనే ఉంటే ఎలా అనిపిస్తుంది? పక్కింట్లో నేనెందుకుంటాను? అంటే ఇందాక కర్రీస్ విషయంలో కొంచెం మాట వరుస చెప్పేలే. నా గురించి ఎందుకు లేనిపోని రూమర్ స్ప్రెడ్ చేస్తున్నావు? ఇప్పుడు టాపిక్ అది కాదు. మీరిద్దరు కలిసి ఉండే ఛాన్స్ ఉందా లేదా? అవును నాన్న, మనకి అందమైన జీవితం ఉందని అందరికీ ప్రూవ్ చేద్దాం. అందమైన జీవితం అంటే అన్నీ ఉండడం కాదురా, అన్నీ చెప్పుకోగలిగే మనిషి దొరకడం. ఈ సీరియల్ డైలాగులు చెప్పే పాల్బొగ్గు లాంటిని పడేశారా? నువ్వు మాక్సిమం నోరు మూసుకున్నావా ప్లీజ్?
ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడట్లేదు, ఏం చేయమంటావు? పెద్ద మనిషి ఏంట? లాయర్ విరాజిత. దీనికి ఐడెంటిటీ ప్రాబ్లం. మ్యాటర్ అర్థమైంది కదా. నాన్న, అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశమా? నీ బాధ నాకు అర్థమైందిరా. నిద్ర లేవగానే టైం చూసుకునే వయసు నీది. జీవితంలో నాకెంత టైం ఉందో రోజులు లెక్క పెట్టుకునే వయసు నాది. కొన్ని అంతేరా, మనం ఎంత గింజుకున్నా కుదరవు. కన్విన్స్ అవ్వకుండా వెళ్ళిపోయారేంటి? మీరెక్కడ కన్విన్స్ చేశారు? ఈ మెడమెంట్లేదో పిచ్చివాగుడంతా వాగాడు. సర్లే, టైం చూసుకుని నువ్వే మా నాన్న దగ్గరికి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పి వివరిస్తా. రావే పిచ్చి. ఏంటే? అందరూ మీటింగ్కి వెళ్ళండి. అండ్ నువ్వీ ప్రాజెక్ట్లో లేవు. అవును, లీవ్లో ఉన్నాను. కంప్లీట్గా లేవు అంటున్నా. నాకు లాంగ్ లీవ్ వద్దు అంటున్నా. నీకు అర్థం అవ్వట్లేదా లేకపోతే యాక్ట్ చేస్తున్నావా? ప్రత్యు నన్నంత క్లోజ్గా పిలవకు. ఏ? నువ్వు చీటర్వి ప్రసాద్. నీకోసం ఎవరైనా చీట్ చేయాలనిపించింది అప్పుడు. నువ్వు నన్ను చీట్ చేసావురా. అది ఫ్లోలో. అంటే సర్లే, నాకు మీ అక్కి పెళ్ళైన తర్వాత నీకేదో ఎవరో సంబంధం సోతాలే. యావరేజా? అంటే నువ్వు హ్యాండ్సమ్ అనుకుంటున్నావా? హ్యాండ్సమ్ గా ఉన్న వాళ్ళందరూ ఫోటో ఫ్రేమ్ లో బాగుంటారే, రియాలిటీలో కాకి పెళ్ళే ముద్దు. అయినా ఇవన్నీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు? వీఆర్ డన్ ప్రసాద్. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదా? అంటే నాకు మీ అక్కి పెళ్ళైతే ఆ పెళ్ళి ఆకలేస్తావా? ఆఫర్ వద్దా నీకు? వాట్? నాకేం అవసరం? నేనెందుకు చేస్తాను? మా అక్కేదో నువ్వు మంచోడు అనుకుంటుంది ప్రసాద్. మ్యామ్ వీడు నన్ను 20,000 అప్పు అడుగుతున్నాడు. ఇవ్వకపోతే ప్రపోజ్ చేస్తాను బెదిరిస్తున్నాడు. ప్రత్యు జోడించి కూడా అతను ఇంకోసారి పితూరులు చెప్పే వెంటనే, అరే ఈసారి డస్ట్బిన్ లో చెత్త వేసినప్పుడు దీన్ని కూడా పాలిథిన్ కవర్లో కలిపేసిరా. హలో, అర్జెంట్గా వెళ్ళి పరంజ్యోతి గారికి సారీ చెప్పు. వెళ్తున్నాలే. ఇది ఒకటి, మూడో పిల్లం ఏం అర్థం కాదు. కాఫీ తీసుకురమ్మంటారా? ఇంత విషయం తీసుకురా. ఇంట్లో లేనట్టుంది, జెప్టోలో ఆర్డర్ పెడతాను. కావలసినవన్నీ ఆర్డర్ పెడితే వస్తాయనుకుంటే పెళ్ళాన్ని కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేవాడిని. ఇందులో పాయిజన్ లేదండి, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలనుకుంటా. నిజంగా చచ్చిపోమనా? నాన్నగారు చెప్పారండి, భర్త ఏం అడిగినా కాదనకుండా ఇవ్వాలని. మరి అదే నాన్న పెళ్లికి ముందు ఇంకొకటితో తిరగకూడదని చెప్పలేదా? మా ఇంట్లో పర్సనల్ విషయాలు డిస్కస్ చేయమండి. మరేం డిస్కస్ చేస్తారు? పాలిటిక్స్, ఎడ్యుకేషన్, షేర్ మార్కెట్. చెప్పవే. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఓటీటీ వెబ్ సిరీస్లు, ఏదో పెద్ద ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో మాట్లాడతావేంటి? మీ నాన్న 10తో మీ అమ్మ 7తో. ఏంటండి ఏదోలా నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు? అసలు మార్కెట్లో నాకున్న పేరేంటో తెలుసా? పరమజ్యోతి పరమనీచుడు. అది కాదు, అజాత శత్రువు, బద్ధ శత్రువులా మార్చేశావు. ఏదైనా మీరు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నమ్మనంత మాత్రాన ఆధార్ కార్డు అబద్ధం కాకుండా పోదు. అయినా నాకు ఇప్పుడు కావాల్సింది నిజాలు అబద్ధాలు కాదు, జ్ఞాపకాలు. అవి నీకు చాలా ఉన్నాయి, హెన్స్ ప్రూవ్డ్. నాకేం లేవు. ప్లీజ్ అండి, మీరెందుకు నన్ను నమ్మట్లేదు? మా మధ్య నిజంగానే ఏం జరగలేదు. ఇలానే మనం గొడవ పడుతూ ఉంటే ఇంకెప్పుడు కలిసుంటాం? నువ్వు చెప్పేది నిజమే, కానీ నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను. మీకు అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని పెళ్లికి ముందు నాకు చెప్పలేదు. వైష్ణవి, నిజంగా మనం హ్యాపీగా ఉండాలంటే నేను చెప్పించేస్తావా? చేస్తానండి. ఆ ప్రసాద్ గారితో ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడకూడదు. వాడి నెంబర్ ఎప్పుడో బ్లాక్ చేశాను. వాడిని ఇంకెప్పుడు కలవకూడదు, ఆ పేరు మన ఇంట్లో వినిపించకూడదు. అలా అని చెప్పి నాకు మాట ఇవ్వు. అవేవి నేను చేయనండి, మీ మీదొట్టు. వైష్ణవి, నేను ఆఫీస్కి వెళ్ళాలి.
క్లయింట్స్ వచ్చారు. నేను వచ్చేటప్పటికి జీడిపప్పు ఉప్మా చేసి పెడతావా? చేస్తానండి. బాయ్. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొని రావాలి. నువ్వెందుకు వచ్చా? పరంజ్యోతి గారు ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మొబైల్ ఇంట్లోనే మర్చిపోయానే. బా అయినో నా వాళ్ళు నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యా. అందుకే మీ ఇద్దరిని కలిసి ఒకసారి మాట్లాడదాం. ఇవ్వండి, నాకేం తెలియదండి. జీడిపప్పు ఉప్మా చేయమంది నా కోసమే, వాడి కోసం కాదు. పరంజ్యోతి గారు మీరు మా గురించి తప్పుగా అనుకుంటున్నారు. నీలాంటి తుప్పాసుగాళ్ళ గురించి తప్పుగా అనుకోక మంచిగా ఎలా అనుకుంటాంరా? మోసం, దగ. ఇప్పుడే ప్రేమగా నటించి ఇక లైఫ్లో నిన్ను కనిపించను. ఇవ్వండి, 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 జ్యోతి, ఇవ్వండి, పరంజ్యోతి, ఇవ్వండి. పరంజ్యోతి. వైష్ణవి, ఓ టీ పెట్టు. చిచ్చి, ఇక్కడ కూడా మనశ్శాంతి లేదు. ఏం టార్చర్ రా బాబు. ఇవ్వండి సార్, ఇవ్వండి, సార్ ఇవ్వండి, ఆగండి. ఆగండి. సార్ ఆగండి. సార్, అరే వినండి. సార్ సార్ ఆగండి. జ్యోతి గారు పిలుస్తుంటే పారిపోవడం పిరికితనం. దొరికిపోయాక ఎన్ని కథలైనా చెప్తావరా? మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. చెప్పు వైషు. అవునండి. వైషు పిలు, నువ్వు కూడా బుజ్జి కన్నా బంగారం అని. కొత్త పేర్లు పెట్టకండి సార్. తనకి ఎప్పుడైనా నా మీద ప్రేమ వస్తే చిన్ను అని పిలుస్తుంది కదా. ప్రసాద్ సార్, మీరు అలా అలిగి ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తే నలుగురు ఏమనుకుంటారు? మరి నేను ఇంట్లో లేనప్పుడు ఆడు మా ఇంటికి వచ్చేస్తే ఆ నలుగురు ఏమనుకుంటారు? నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను సార్. అప్పుడు ఆఫీస్ కదరా రావాలి. అంటే వైష్ణవిని చూసి కూడా చాలా రోజులైంది కదా అని. ప్రసాద్, మా మధ్య నువ్వు ఎందుకు ఇంకా గొడవలు క్రియేట్ చేస్తున్నావు? అసలు మన మధ్య ఏ గొడవ ఉండకూడదనే కదా ఆధార్ కార్డు సహా అన్ని ఇచ్చేసాను. ఏదో ఒరిజినల్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి కలర్ జెరాక్స్ ఇచ్చి? అంటే ఒరిజినల్ ఇంకా నీ దగ్గరే ఉందా? చెప్పు ప్రసాద్, సార్ అడుగుతున్నారు కదా. అది ఎక్కడో పోయింది విరాజిత. అలా ఎలా పోగొట్టేశావు చిన్ను? ఒరిజినల్ మళ్ళీ అప్లై చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా? అవును వయసు, ఆ రోజు వద్దంటే నా ప్యాంట్ పాకెట్ లో పెట్టేసావు. అది ఎక్కడో పడిపోయింది నాన్న. ఏంటి చిన్ను, నువ్వేది సరిగ్గా ఉంచుకోవు? సారీ నాన్న, ఐఎమ్ సారీ అమ్మా. అంటే నేను ప్రేక్షకున్నా. చూసావా, వైషు చిన్ను ఇలా ప్రేమ తగలయ్యా. సార్, ప్రసాద్, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావో క్లారిటీగా చెప్పు. చెప్పు. చెప్పు చిన్ను. చెప్పు చిన్ను, నీ వయసు అడుగుతుందిగా. చెప్పు. సార్, అలవాటు అయిపోయింది కాబట్టి అలా పిలుచుకుంటున్నామండి. ఓ ఫీల్ అయిపోతారేంటి? మీ ఇద్దరికి ఇంకా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కాబట్టే అలా పిలుచుకుంటున్నారు. సార్, మీరు సడన్ గా అమెరికా పెళ్లి కొడుకులా బిహేవ్ చేయకండి. మీకు సారీ చెప్పమని నేనే ప్రసాద్ ఇంటికి పంపించాను. ఆహా, ఇందులో నీ అస్తం కూడా ఉందన్నమాట. నువ్వేనా మెయిన్ విలను? మీరందరూ రౌండ్ చేసి నా మీద కక్ష కట్టారు. నేను మీ శిష్యురాలనండి, నన్ను అనుమానిస్తున్నారా? నువ్వు ఫీజు అడిగినప్పుడే నా దృష్టిలో చచ్చిపోయావు. ఫీజు ఎందుకు? మీరిద్దరూ కలిసి అతన్ని చంపేస్తారేమో అన్న భయంతో కంప్లైంట్ ఇచ్చారు. అయ్యో, మాకు అలాంటి ఆలోచనలు లేవండి. లేకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు పరిగెట్టుకొచ్చి ఆపాలి కానీ గుమ్మం దగ్గర ఉండే ఏదో ఉల్లిపాయలను పిలిచినట్టు ఏమండి ఏమండి అని ఆగిపోయావే. నాకు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదండి. విరాజిత, ఇదంతా నీ స్కెచ్చే కదా? సార్, నేను అమ్మాయినే. ఆ అమ్మాయి బాధ నాకు అర్థమైంది కాబట్టి ప్రసాద్ వచ్చి సారీ చెప్పమని చెప్పాను. చెప్పలేదు. ఆయన సారీ చెప్తే మానిపోయే గాయం కాదు నాది. సార్, కొన్ని రోజులు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళరండి. ఏ, వైఫ్ పక్కన ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకు వెళ్తారు? నేను లేనప్పుడు వచ్చి అల్లుకుపోవడానికి. నన్ను అనుమానిస్తే మీకే పాపం తగులుతుంది. అవును సార్, నాకు ప్రేమించడం తెలుసు కానీ విడదీయడం రాదు. ఒరే నక్క, నీ అంత జిత్తులు మారి మనిషి ఈ భూమి మీద లేడరా. సార్, వాళ్ళిద్దరూ ఏ తప్పు చేయలేదు. నీకెవరు చెప్పారు? వాళ్లే చెప్పారు. పాపం చేసినాడు ఎవడో నిజాన్ని ఒప్పుకోడు. నేను ఒప్పుకుంటాను సార్. అయితే నువ్వు పాపం చేసావా? నో, మా మధ్య ఏం జరగలేదు. ఈ రోజుల్లో ప్రేమ అంటే ఫస్ట్ మంచం ఎక్కేస్తున్నారు. అలాంటిది నిన్నెలా నమ్మంటావరా? వాడి ఎదవే సార్,
కానీ వైష్ణవి గురించి మీకు తెలుసు కదా. అప్పులు ఫోన్లోనే అడుగుతారు, తప్పులు చీకట్లోనే చేస్తారు. అనుమానంతో మీ లైఫ్ ని పాడు చేసుకుంటున్నారు సార్. కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే అనుమానించగా. ప్రసాద్ సే సారీ. సారీ విరాజిత. నాకు కదా హే. సారీ సార్, ఇంకెప్పుడు మీ మధ్య నేను రాను. అవునండి, మనం హ్యాపీగా ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పటి నుంచి ఉండండి, కలిసి ఉంటే కలదు సుఖం. అవును సార్. వీడితో తప్ప. విరాజిత, నేను ప్రేమను పంచే క్రమంలో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అయి ఉండొచ్చు. అంత మాత్రం నీ పత్తేపారాల గురించి కాదురా ఇక్కడ మాట్లాడేది. ఇంకోసారి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నావంటే నీ మీద నేనే కేసు పెడతాను. ఓకే ఓకే వైష్ణవి, మళ్ళీ జన్మ ఉంటే మనం ప్రేమించుకుందాం. ఈ జన్మకి జ్యోతిని వెలిగించు, కానీ వచ్చే జన్మలో ఈ ప్రసాదాన్ని స్వీకరించు. నీకు దండన్ రా బాబు, నా లైఫ్ నుండి పూర్తిగా వెళ్ళిపో. వెళ్లే ముందు ఒక్క మాట వైష్ణవి, ఒక మనిషిని వదిలేయటం వేరు, వదిలించుకోవటమే. నువ్వు ఈజీగా బ్రేకప్ చెప్పేశావు, ఆ తర్వాత తెలిసింది కన్నీళ్ళు కూడా బరువుగా ఉంటాయని. సార్, మా మధ్య ఏ తప్పు జరగలేదు. నేను ఎప్పటి వరకు చెప్పిన వాటిల్లో ఇదొక్కటే నిజం. వైష్ణవి, లవ్ అంటే ఏంటో తెలుసా? నీకు ఆల్రెడీ తెలుసు కదా, నాకే కొత్త. పొద్దున్నే ఎన్ని గొడవలైనా సాయంత్రానికి కలిసిపోవాలి. మరి సాయంత్రం గొడవ అయితే? ఈవినింగ్ టైంలో గొడవలు పెట్టుకోకూడదు, అశుభం. ఆలు మొగలన్నాక పాలు నీళ్ళల్లా కలిసి ఉండాలి. పాలలో నీళ్లు కలిస్తే కల్తీ కదండి. నిన్ను కన్విన్స్ చేయలేక నాకు ఆవేశం వస్తుంది. ముందు బండి దిగవే. ఏం చెప్పినా వంకర సమాధానాలు ఇస్తావేంటి? ఎందుకండి ఇంట్లో ఉన్నా డ్రైవింగ్ లో ఉన్నా నా తల తింటారు? నేను మంచి చెప్తే తల తిన్నట్ట, ఆడు మాట్లాడితే మాత్రం చిన్ను చింతకంటే మురిసిపోతావే. మీరు నా గతాన్ని తవ్వితే నేను మీ గోతులు తవ్వాల్సి వస్తుంది. సొంత మొగుడికి వార్నింగ్ ఇస్తావా? మరి ఎప్పుడు ఏదో ఒక నస. లాయర్ కదా, డబ్బులు బాగొస్తాయి, సెటిల్ అవ్వచ్చు అనుకున్నాను. అంతా నా కర్మ. అంటే నేను లాయర్ కాకపోతే పెళ్లి చేసుకోవా? ఒంటి మీద నల్లకోట్ లేకపోతే బజ్జీల బండి కూడా మేనేజ్ చేయలేరు. ఇలా చూడు వైషు, నన్ను అలా పిలవకండి. ఏ చిన్ను అలానే పిలిచేవాడు. ఎవడో గొట్టంగా పిలిస్తే నీకు ఓకే, మూడు పిలిస్తే మాత్రం ఎక్కడ నొప్పులు వచ్చేస్తాయి. చిన్ను జ్ఞాపకాలు నాకు ఉండకూడదంటే మీరు చిన్నులా పిలవకూడదు, చిన్నులా బిహేవ్ చేయకూడదు. ఆడు బయోపిక్ రాసావే, ఆ దరిద్రాన్ని శంకలో పెట్టి తిరుగుతాను. ఉత్తమ మహిళా లక్షణాలు ఒక్కటి కూడా లేవేంటి నీకు? అవును. అవునా? ఇన్ని గొడవలు పడితే మనం కలిసి ఉండలేం. సరే, ఏదో బ్యాకప్ ప్లాన్ లేకపోతే ఇలా గంగిరెద్దులు అన్నింటికి తలోపో. మళ్ళీ ఆ చిన్నుగడి దగ్గరికి వెళ్ళిపోదామనే కదా. ఎందుకండి వాడి పేరు మళ్ళీ మళ్ళీ తీస్తారు? వాడి పేరే మింగుడు పడట్లేదు. వచ్చిన రోగం కన్నా మాత్ర వేసుకోవడమే కష్టంగా ఉంది. నన్ను ఈరోజు అనవసరంగా ఏడిపించారు. ముందు సారీ చెప్పండి. సరే సారీ. సరే సారీ ఏంటి? తిన్నగా చెప్పండి. సారీ, క్షమించు. వెటకారంగా చెప్తారేంటి? సరేమ్మా, సారీ. ఇంకెప్పుడు ఆ పేరు తీసుకురాను, ఓకే? ఇదొకటే, రాంగ్ టైంలో రాంగ్ నెంబర్. చెప్పు విరాజిత. హలో సార్, ప్రసాద్ వాళ్ళ ఇంట్లో ఒక పంచాయతీ నడుస్తుంది. దానికి మీరు చీఫ్ గెస్ట్ గా వస్తారా? టీలు కాఫీలు ఇస్తారా? ఇంతమంది ఉన్నాం కదా, హౌసీ ఆడుకుందామా? మీరెందుకు వచ్చారు? ఇంతమంది జనాలుంటే భోజనాలు పెడతారని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా? నాకేంటని వదిలేకుండా నన్ను వైష్ణవిని కలిపాడు కాబట్టి హెల్ప్ చేద్దామని వచ్చాను. మంట పెట్టింది కూడా వాడే కదా. ఏదో ఒకరోజు వాళ్ళ విషయం బయటపడితే మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ముందే తెలిసింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. మా హ్యాపీ వెడ్డింగ్లో ఎటువంటి గొడవలు లేవు. తుఫాన్ వస్తేనే భయపడినా, బోడి తుమ్ముకి భయపడతానా? కాదు, మీ ఇద్దరికి పర్సనల్ స్పేస్ ఏం కావాలా? మాకెందుకు? మా బాధల కంటే మీ బాధ కానీ ఎక్కువైపోయింది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
నేనే తప్పు చేయలేదు. ఆయన తప్పుడు మనిషి కాదు. ఈ పాలబుగ్గ లాంటినేనా నువ్వు ప్రేమించింది? బ్రేకప్ అయిందన్నావు. నా తప్పు తెలుసుకొని తనకి సారీ చెప్పాను. ప్రేమించిన మనిషి కోసం తగ్గడంలో తప్పేముంది? నాకెప్పుడన్నా చెప్పినావా సారీ? నిన్ను చూస్తే లారీతో గుద్దించేయాలనిపిస్తుంది గానీ సారీ చెప్పాలనిపించదు. నాలో లేనిదేంటి, ఆవిడలో ఉన్నదేంటి? పాలబుగ్గలు. అసలు ఇదంతా కాదండి. నేను చెప్పేది ఏంటంటే, ఊరుకోండి, మీ బతికే సకాలేదు. అలా తీసి పారేయకండి. గొడవను సెటిల్ చేద్దామని ఆయన పెద్ద మనిషిలా వచ్చారు. ఆటోకి కూడా పైసలు నన్నే అడుక్కుంటాడు. ఈవిడో దక్షిణామూర్తి, నేనో ధర్మభిక్షం. కిందటిసారి 30 రూపాయలు ఇచ్చి లిఫ్ట్ అడుక్కుంటూ ఆటోకి వెళ్ళిపోమని చెప్పిందండి. మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీ ఇద్దరికి దండలేసి అక్షింతలేద్దామని. మా పెళ్లికి వేదమంత్రాలు అవసరం లేదు. ఆ దేవుడు ఆశీస్సులు చాలు. అర్థం చేసుకునే మనసులన్నీ మమ్మల్ని ఆశీర్వదిస్తాయి. మరీ నిబ్బాగాల్లా తయారయ్యారండి వీళ్ళే. మనకు పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు. వాడికి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఉంది. మా పెళ్ళవగానే వాడి పెళ్లి గురించి ఆలోచిస్తాను. మీరేం మాట్లాడరా? 2 పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరిగినా నాకేం ప్రాబ్లం లేదు. ఏసుకు అవును సునీ. మీరు అసలు ఫ్లో మిస్ అవ్వట్లేదండి. ఇద్దరు భలే సింక్లో ఉన్నారు. భ్రమరా వాళ్ళ నాన్న పెళ్లికి ఒప్పుకోవాలంటే మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఇప్పుడు మీ దారి మీరు చూసుకుంటే వాడి పరిస్థితి ఏంటి? భ్రమరాకు ఆల్రెడీ వాళ్ళ నాన్న సంబంధం చూశాడంట. త్వరలోనే పెళ్లి. భ్రమరాకు పెళ్ళా? ఆ, పెద్ద కుటుంబం, బాగా డబ్బులున్నాయంట. భ్రమరా లేకపోతే నేను ఉండలేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. అమ్మాయిలందరినీ ట్రై చేసావు, అయిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని అబ్బాయిలను ట్రై చేయి. తడికాలతో కరెంట్ వైర్ తొక్కేసావా? అన్న అమ్మాయిలే చూడరు, ఇంకా అబ్బాయిలు ఏం చూస్తారు? ఆపండి. అసలు మీరంతా ఎందుకు వచ్చారు? నువ్వే కదా కాల్ చేసి రమ్మన్నావు. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్దామని పిలిస్తే సొల్లు వాగుడంతా వాగుతున్నారు. ఇంకా ప్రాబ్లం ఏముంది? భ్రమరకి సంబంధం సెట్ అయింది కదా. రేపు ఇంకొకరు అడుగుతారు, మీ అమ్మ నాన్న కలిసి ఉంటేనే పిల్లనిస్తామని. అప్పుడేం చెప్తావు? రేయ్, నిన్నెవరైనా అడిగితే అమ్మ ఉంది, నాన్న ఉండేవాడు అని చెప్పు. అంటే మీరు లేరా? మేం బ్యాంకాక్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. మీరందరూ మమ్మల్ని దోషులుగా చూడాల్సిన అవసరం లేదు. కాలేజీలో ప్రేమించుకున్నాం, పెద్దలు కాదన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, పిల్లలు కాదనకండి. ఈ పసి హృదయాలను చూస్తుంటే ఉరేసుకోవాలనిపిస్తుందండి. ఇంతకన్నా పెద్ద హెరాస్మెంట్ ఉండదు. బ్యాంకాక్లోనే ఎందుకు అంకుల్? మసాజుల కోసమా? సునీ మంచి చెఫ్. అక్కడ కుండ బిర్యానీ హోటల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. కుంపటిక్కడ, కుండ బిర్యానీ అక్కడ. గొడవలన్నాకు వస్తాయండి. కలిసి ఉండే ప్రయత్నం చేయాలి గాని వేరే ఆప్షన్స్ చూసుకుంటారా? అప్పుడప్పుడు మనం ఎక్కిన బస్సు టైర్ పంచర్ అవుతుంది. గమ్యం చేరుకోవడానికి వేరే బస్సు ఎక్కుతాం. ఇది అంతే. అయితే నేను ఇంకొక పెళ్లి చేసుకోనా? నీ మీద నాకు నమ్మకం ఉంది సునీత. నీ గొంతు విని పీటల మీద పెళ్లికోడు గుండె చచ్చిపోతాడు. మరి నీ గుండె ఆగిపోలేదు? అప్పుడు పెద్దలందరూ బలవంత పెడితే తాగిన మైకల్లో తాలి కట్టేశాను. ఇప్పటి వరకు భరించాను. ఈ అమ్మ పాలబొగ్గలాంటి పిల్ల జైల లేరా నీకు? వాళ్ళని ఎలా వదులుకున్నావు? కొడుకుండేవాడు, నల్లగా ఉన్నాడని కోడలు చంపేసింది. నల్లగా ఉంటే చంపేస్తారా? ప్రపంచంలో ఎవడ బతుకు తిన్నగలేదండి. ప్రసాద్, పెళ్లి కోసం నీ పోరాటం, ఆంటీ కోసం అతని ఆరాటం, మధ్యలో మాకేంటి కోలాటం? పోనీ ఒకసారి మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకొని ఒక డెసిషన్ కి రావచ్చు కదా. ఎన్ని ఎక్కటపడిన తర్వాత దానికి ముచ్చట్లతో అవసరమే ఉంటది. అవును, ఇంకా మాట్లాడడానికి ఏముంది? మాట్లాడితేనే కదా ఏమైనా ఉందో లేదో తెలిసేది. నాకేం అభ్యంతరం లేదు. మధ్యలో నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? తనని అవమానిస్తే నన్ను అవమానించినట్టే. నువ్వు పెద్ద రాజబౌద్ధురు మరి చేసేవన్నీ లాంగా పనులు.
ఏం పట్టనట్టు అలా కామ్గా కూర్చుంటావేంటి? ఏదో ఒకటి మాట్లాడు. నాకు వీళ్ళతో చాలా అనుభవాలు ఉన్నాయండి. ఏదో మీరు కష్టపడుతున్నారు కదా అని వదిలేను. కానివ్వండి. అందుకే ఈ డిస్కషన్ అంతా వేస్ట్, హౌసీ ఆడుకుందామని ముందే చెప్పా. అది ముఖ్యం మనకి. ఏవండి ఉమ్, మిమ్మల్ని ఒకటి అడగనా? విడాకులు తప్ప ఏమైనా అడుగు. మీరు ఒక్కరిని కూడా లవ్ చేయకుండా ఇంతవరకు ఎలా ఉన్నారండి? నిగ్రహం, విల్ పవర్, మనశ్శుద్ధి ఆత్మశుద్ధి ఉండాలి. లేకపోతే దేహశుద్ధి అయిపోద్ది. మీరు చాలా గ్రేట్ అండి. మీ లైఫ్లో నేను తప్ప ఎవ్వరూ లేరు. ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరు? న్యాయదేవత. హ్మ్. న్యాయం కోసం ఖాయమైనా వదిలేస్తాను. మీరు ఏదో ఒక రోజు గొప్ప లాయర్ అవుతారండి. అవ్వాలి వైష్ణవి. టీవీలో కొండవీడి దొంగ సినిమా చూసినప్పుడల్లా అదే అనుకుంటాను. అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడిలానే ఉదయిస్తా. మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇంటర్వ్యూ చేస్తున్నావా? ఏ ఛానల్? మీ గురించి తెలుసుకుందామని. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ బాధపడతావు. నిజం నిప్పు లాంటిది. తెలిసినా కాలిపోతాం, తెలియకపోయినా కాలిపోతాం. ఒక్కొక్కసారి మీరేం మాట్లాడతారో అసలు అర్థమే కాదండి. మా జడ్జి గారు కూడా అదే అంటుంటారు. అందుకే ఇప్పటివరకు నేను ఒక్క కేసు కూడా గెలవలేదు. మరి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఏదో ఒకరోజు వాళ్ళకి వేలిప్పిస్తాను. హ్మ్. సరేనండి. కాఫీ పెట్టనా? తలగొరువు తప్ప ఏమైనా పెట్టు. ఓకే. వైష్ణవి, హ్మ్? ఈరోజు లంచ్ హోటల్లో చేద్దామా? ఏదైనా సర్ప్రైజా? నీకు వంట రాదు కదా. నీలాంటి పాపాత్ముడికి నరకంలో ఎలాంటి శిక్షలు వేస్తారా అని గరుడ పురాణంలో చూస్తున్నా. నేను పాపాత్ముని. అవును. విరాజ్ తాతో బ్రేకప్ అయితే లాయర్ అయింది. వైష్ణవితో బ్రేకప్ అయితే లాయర్కి పెళ్ళామైంది. భ్రమరాతో బ్రేకప్ అయితే మంచి సంబంధం సెట్ అయింది. నాకు కూడా ప్రపోజ్ చేయ బావా. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసుకుంటా. నేను లవ్ చేస్తే నాకు పెళ్ళి అవ్వాలి కానీ వాళ్ళకి సంబంధం సెట్ అవుతుంది ఏంటో. చేసిన పాపాలు ఊరికే పోతాయా ఏంటి? నేనేం పాపాలు చేశానే? ఈ పాప కాకపోతే ఆ పాప. పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారనే బాధ కన్నా పాపలతో బ్రేకప్ అవుతుందనే ఎక్కువ ఫీల్ అవుతున్నావు. నీ బాధ ఏంటే? ఒక్కసారి ఐ లవ్ యూ పూజ అని చెప్పు బావా. ఆ? చెప్పు ఏంటి అంత ముచ్చట పడుతుంది? ప్లీజ్. సర్లే, ఐ లవ్ యూ పూజ. చీ నో. అమ్మయ్య, ఇప్పుడు నాకు మంచి సంబంధం వస్తుంది. నో వరకు ఓకే, చీ అంటే చీ. నా గురించి తెలుసు కదా ఎంతమంది అమ్మాయిలు పడేశాను. మాయ మాటలు చెప్పుంటావు. నీకు నాకన్నా వరస్ట్గా ఉన్నాడు వస్తారు చూడే. పర్లేదు, మంచోడైతే చాలు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీ అమ్మాయిలందరూ మంచి వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి చివరికి ఏదోనో పెళ్లి చేసుకుంటారు. మీకు కావాల్సింది మంచోడు కాదు, క్వాలిటీస్. మీకు కూడా అందంగా ఉన్న అమ్మాయిలే కావాలి కదా. ఆ ఒక్క వీక్నెస్ పట్టుకుని ఎంత ఆడుకుంటారే. నిజమేంటంటే అందమైన అమ్మాయిలు కూడా ఏంటి సెన్సార్ చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సింగిల్ గుండిపోతావా? కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆలోగా జుట్టు ఊడిపోతే క్యాప్ వేసుకుని తిరగాలి. నాన్న, రాత్రికి దోశ వేస్తానరా, టెంకాయ తీసుకురా, చట్నీ చేయాలి. మీరేంటి ఆంటీ అంత కూల్గా మాట్లాడుతున్నారు? ఎవరి మీద అరవనమ్మా. నేను ప్రేమ అనుకుంటాను, వాళ్ళు పొగరనుకుంటారు. టెంకాయ త్వరగా తీసుకురారా. ఈవిడ మా అమ్మేనా కదా? ఆంటీలో ఏదో చేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడెళ్ళి అంకుల్ని కన్విన్స్ చేస్తే? మనిషి మారడే. ఆ పర్సన్ బట్టో ఆ సిచ్యువేషన్ బట్టో తాను ఆ కాసేపటి కంట్రోల్ చేసుకుంటాడు అంతే. ఇంకొన్ని రోజులు ఆంటీని అబ్జర్వ్ చేద్దామా? ఈలోగా మా నాన్నకు పెళ్ళి అయిపోద్ది. హలో రాకేష్. పూజ, నీతో మాట్లాడాలి. మాట్లాడు రాకేష్. ఈవినింగ్ కలుద్దామా పూజ? షూర్ రాకేష్. ఓకే బాయ్. యు నో వాట్, నేను రాకేష్ బయటికి వెళ్తున్నాం. మేబీ క్యాండిల్ లైట్ డిన్నర్ ఏమో.
ఫుడ్ చాలా బాగుంది కదా. ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇలాగే రోజు హోటల్లో తింటే ఇల్లు అమ్ముకోవాలి నేను. నేను వంట నేర్చుకుంటానండి. గుడ్. నిన్ను ఒప్పించినట్టే ఏదో ఒక రోజు మా జడ్జిని కూడా ఒప్పిస్తాను నేను. ఎవరండి? ఏదో అన్నాను నెంబరు. క్లయింట్ అనుకుంటా. హలో. హా జ్యోతి, నేను హారతిని. ఇంకా నాకు కాల్ చేయక, మన విషయం మా ఆయనకు తెలిసిపోయింది. నన్ను మర్చిపో జ్యోతి, ఇంకా మా ఆయనే నాకంతా. ఏంటంట? ఎవరో మీకు డబ్బులు వేసారంట, ఒకసారి చెక్ చేయండి. డబ్బులా? ఏంటి మెసేజ్ ఏం కనబట్టలేదు? అబ్బాయిల పేర్లకు అమ్మాయిల టీపీలు ఉన్నాయేంటి? అవన్నీ నీకెందుకు? ఫోన్ ఎలాగి? నిగ్రహం, విల్ పవర్, మనశ్శుద్ధి, ఆత్మశుద్ధి ఉండాలి. ఇదేనా నీ నిగ్రహం? నాకొక్క లవ్ స్టోరీ ఉంటేనే ఏడ్చి చచ్చావు. నీ కరెంట్ అఫైర్స్ కంటే ఎక్కువ అఫైర్స్ ఉన్నాయి కదరా. వైష్ణవి, వాళ్ళెవరికి నేను మనసు ఇవ్వలేదు. మరేమిచ్చావు చెప్పు. ఏమిచ్చావు చెప్పరా? అడిగేది నిన్నే, చెప్పరా? ప్లీజ్ నా గతాన్ని గుర్తు చేయకు. చెప్పు తీసుకొని కొడతాను. నువ్వు పరంజ్యోతివి కాదు, పరమ దుర్మార్గుడివి, మేకతోలు కప్పుకున్నా నక్కవి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను కూడా వస్తాను. ఎందుకు? లాస్ట్ టైం వచ్చినప్పుడు సిల్లిగారే మాటను అత్తయ్య గారు చెదకొట్టేశారు. ఇప్పుడు వస్తే ముష్టి కూడా వేయరు. ఇదేనా మీ పుట్టింటోళ్ళు నీకు నేర్పించిన సంస్కారం? ఇదేనా మీ కుటుంబ గౌరవం? ఇదేనా అల్లుడికి ఇచ్చే మర్యాద? మీరు మా వాళ్ళని మధ్యలోకి లాక్కండి. మరి నువ్వెందుకే నా గతాన్ని లాగావు? మీరెందుకు నా గతాన్ని అందరి ముందు లాగారు, నలుగురు ముందు పెట్టారు? నువ్వు ఆ చిన్నుగాని లవ్ చేసావు కానీ నేనెవరికి మనసు ఇవ్వలేదు. మరేమిచ్చి చచ్చావు? ఏమిచ్చారో చెప్పండి. చెప్పండి, చెప్పరా? అడిగేది నిన్నే. ఏమిచ్చావు? ప్లీజ్ నా గతాన్ని గుర్తు చేయకు. నిన్ను డివోర్స్. డివోర్సా? అవును. డివోర్సా? అవును. సరే, బయట లాయర్ల దగ్గరికి వెళ్ళకు, డబ్బులు ఎక్కువ దొబ్బేస్తారు. మనమే తక్కువలో చేసేద్దాం. న్యాయం కోసం ఖాయమైనా వదిలేస్తాను. వైష్ణవి, 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 మనిషి అన్న తర్వాత చరిత్ర ఉండకూడదా? చరిత్ర సృష్టించకూడదా? ఏమర్థం చేసుకుంటారు మీరు? చరిత్రహీనులు. వైష్ణవి, హారతీయ రాజేశ్వరయ్య, లలితకు బ్రేకప్ చెప్పేశాం. పనమ్మాయిని కూడా మొన్నే తీసేశాం. ఎవరు ఫోన్ చేశారో వాళ్ళ పేరన్నా చెప్పేళ్ళు. పక్కనున్నప్పుడే చేసి చావాలా? ఎవరు చేసుంటారు? రే, నా పువ్వు, నా పుష్పగుచ్చం. పోలేదు. ఇప్పుడు సారీ పూజ. ఎక్కడ ఏరుకొచ్చావు అవి? అంటే ఈరోజు రోజ్ డే కాదు కదా అని రోజు తీసుకురాలేదు. మా తోటలో చూస్తే అవే దొరికాయి, అందుకే తీసుకొచ్చాను. సర్లే, ఎందుకు పిలిచావు? పూజ, హాయ్. రే, ఎవర్రా మీరు? యూజ్లెస్ ఫెలోస్. బేసిక్ సివిక్ సెన్స్ కూడా ఉంటుందా? అన్సివిలైజ్డ్ పర్సన్స్. బీయింగ్ అన్ అడల్ట్ ఎంత కష్టమరా ఇది. సారీ పూజ, సారీ. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కావాలా? ఇందాక 4-5 తిన్నాను. ఓకే. అంటే అది కాదు, యాక్చువల్లీ నా ఫీలింగ్స్ నీతో చెప్పడానికి వచ్చాను. అది నా సమోసారా? ఆరే, నా సమోసా నాకు ఇచ్చారా? ఎవట్రా మీరు? పూజ, ఈ ప్లేస్ అంతా బాగాలేదు, మనం వేరే దగ్గరికి వెళ్దామా? ఎక్కడికి? రేపు ఆఫీస్లో కలుద్దాం. లేట్ అయిపోద్ది. దేనికి? అంటే పూజ, నాన్న ఇంటికి వచ్చారంట. అంకుల్ వచ్చారా? ఎందుకు? ఏమో, వెళ్తే కదా తెలిసేది. సరే పద. హాయ్.
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకుంటా. సంసారం చదరంగం. మాస్కు అదే షర్టు అంటే అంటే ఎక్స్క్యూజ్ మీ, అగ్గిపెట్టి ఉందా? నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. ఏయ్, మాకున్నాయి. క్యూట్ బాయ్. ఇది కూడా అదే షర్టు. చూడండి ఆంటీ నన్ను కోత్ అంటున్నాడు. నిజంగా మీరు మాతోనే ఉంటారా? నేనెక్కడికి వెళ్తా సునీత? ఇది నా ఇల్లు, నా కుటుంబం. అమ్మా, నాన్న, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ రా. ఈరోజు మీ వెడ్డింగ్ యానివర్సరీయా? అవును. ముందే చెప్పుంటే సెలబ్రేట్ చేసుంటాం కదా. చెప్పండి అంకుల్, మీకేం గిఫ్ట్ కావాలి? మీ నాన్నకి సారీ చెప్పానని చెప్పమ్మా. అప్పుడేదో తొందరపడ్డాను. అయ్యో, అది ఆయన అప్పుడే మర్చిపోయాడు అంకుల్. లేకపోతే నన్ను ఇన్ని రోజులు ఇక్కడ ఉండనిస్తాడా? పూజ, బావని పెళ్లి చేసుకుంటావా? మమ్మీ చిచ్చి, వీడు నాకొద్దు. చీయా మావాడికి ఏం తక్కువ? వీడి గురించి మీకు తెలియదు అంకుల్. ఎంత మందిని ట్రై చేశాడు తెలుసా? బావ పాపల బ్యాచ్. నీకు తెలియకుండా చేశాడా? లేదు. మరి ఇంకేంటి? ఏమో అంకుల్, వీడు నాకొద్దు. పూజ, బావని పెళ్లి చేసుకుంటే పర్మనెంట్ గా మాతోనే ఉండిపోవచ్చు కదా. నన్ను కోతన్నాడు ఆంటీ. రే, సారీ చెప్పు పూజకి. నేనా? చెప్పు. రేయ్, చెప్పురా. చెప్పు. పూజ, సారీ. ఇట్స్ ఓకే. నిజంగానే సారీ. ఇట్స్ ఓకే. సారీ పూజ. ఇట్స్ ఓకే బావా. ఇప్పుడు వస్తాను. ఇది పట్టుకో. నాన్నతో నేను మాట్లాడతాను, నువ్వు మాత్రం కాదనుకో. బ్రహ్మ ఇప్పుడు వచ్చింది. పెళ్ళి ఆగిపోయింది ప్రసాద్. నేనే ఆపేశాను. నా వెనకాల నువ్వు తిరుగుతుంటే ఏదో సరదాగా అనుకున్నాను. కానీ మీ పేరెంట్స్ కలవడానికి నువ్వు ట్రై చేస్తుంటే అప్పుడు అర్థమైంది. ఈ ప్రాసెస్లో నాకే నేను తెలియకుండా నేను ఇష్టపడ్డాను. మా నాన్నొద్దన్నా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఏంటి? కొందాం కొందాం. హలో ప్రసాద్, నేను ఒకడిని లవ్ చేసి వాడు కూడా కరెక్ట్గా లేకపోతే ఇంకొకడిని లవ్ చేసి ఇలా కరెక్ట్ పర్సన్ కోసం వెతికే బదులు నేను ప్రేమించిన వాడిని నాకు కావాల్సినట్టు మార్చుకోవచ్చుగా. సో మా అక్కతో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. నాన్న ఒప్పుకోకపోయినా పర్లేదు. నన్ను కాదని ఇంకెవరైనా చూసావో నేనైనా చచ్చిపోతా, లేదా నిన్నైనా చంపేస్తా. అర్థమైంది కదా? ఏమైంది బావా? నా బతుకేంటో. అయితే అనావృష్టి, లేకపోతే అతివృష్టి.